వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తండేల్. సో ఈ సినిమా మన ముందుకు వచ్చింది దాదాపు ఒక వారం అవుతా ఉంది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించేసి లాభాల బాటలోకి అడుగుపెట్టేసింది. మనం చూసాం అందులో రాజు సత్యల ప్రేమ కథ ఎంత బాగా ఆకట్టుకుందో, అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ కూడా, ఆ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. చెప్పాలంటే చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇది ఎక్కువగా లైవ్ లొకేషన్స్లోనే షూట్ చేశారని చెప్పేసి భ్రమపడ్డారు. కానీ అందులో ఎక్కువ భాగం సెట్లోనే తీశారు. అలాగే కొంత బ్లూ మ్యాట్ మీద కూడా తీశారు. అందులో వచ్చే సముద్రం మీద వచ్చేటువంటి స్టామ్ ఏదైతే ఉందో, తుఫాను సన్నివేశాలు ఇవన్నీ కూడా బ్లూ మ్యాట్ మీద తీసినవే. అలాగే పాకిస్తాన్ జైలు సన్నివేశాలు ఇవన్నీ కూడా ఏదో ఒక పెద్ద భవనంలో తీశారని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాదు, ఆ మొత్తం జైలు సెట్ని వేసింది ఆ సినిమా ఆర్ట్ డైరెక్టరే. అలాగే ఆ హీరోయిన్ల ఇళ్ళు కానివ్వండి, ఈవెన్ మనకి సినిమా మొదట్లోనూ చివరిలోనూ శివునికి సంబంధించినటువంటి సీన్లు, హీరోయిన్ల ఆ ప్రేమను వ్యక్తం చేసుకునే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో, ఆ కీలకంగా ఉన్నటువంటి ఆ శివునికి సంబంధించినటువంటి సీన్లో కూడా మంచి ఆర్ట్ వర్క్ ఉంది. ఆ ఆర్ట్ డిజైనర్ అంటే ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ మన ముందున్నారు. ఆయనే శ్రీ నాగేంద్ర తంగల. సో ఇదివరకు హనుమాన్, అట్లాగే విరూపాక్ష లాంటి సినిమాలకు, ఇంకా ధమాకా ఇలాంటి హిట్ సినిమాలకు ఆయన ఇచ్చినటువంటి ఆర్ట్ వర్క్ కూడా అందరి ప్రశంసలు అందుకుంది. సో తండేల్కి సంబంధించినటువంటి ఆ ఆర్ట్ వర్క్ విశేషాలని, అలాగే ఆ సినిమా ఇచ్చినటువంటి అనుభవాలు, అనుభూతుల్ని ఆయన నోటి నుంచి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సరే, చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను లాస్ట్ ఇయర్ అండి, కరెక్ట్గా 1 year అవుతుంది మీ ఇంటర్వ్యూతోనే స్టార్ట్ అయిందండి సక్సెస్. అవును, ఇప్పుడు మీ పేరు కొట్టారంటే ముందు మందే వస్తాను అనుకుంటా. అంటే విరూపాక్ష మూవీకి ఫస్ట్ మీరే ఇంటర్వ్యూ చేశారన్నమాట. అవును, అంటే మీరు అడిగే విధానం కానీ అవన్నీ చాలా ముచ్చటగా ఉంటుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ అంటే మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాతే నా మూవీస్ అన్ని సక్సెస్ మొదలు పెట్టేయండి. అవునా? ఓకే. దాని తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాం, కానీ నాకు మీ ఇంటర్వ్యూ ఎక్కువ బాగా గుర్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఈ తండేల్ అనే సినిమా, సో ఇప్పుడు మనం చూసాము, సో కమర్షియల్గా మంచి విజయం సాధించింది. అలాగే రాజు సత్యల ప్రేమ కథ కూడా, ఆ లవ్ స్టోరీ కూడా చాలా బాగా అందరి హృదయాలని కూడా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కానీ, అలాగే ఆ ఇద్దరు సన్నివేశాన్ని డైరెక్టర్ చిత్రీకరించిన విధానం కానీ చాలా బాగుంది. ఈ సినిమాకి చూస్తే, తండేల్ అనే సినిమాకి ప్రధానంగా ఆర్ట్ వర్క్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే మేము పరిచయం చేస్తూ చెప్పానో, ఆ జైలు సన్నివేశాలు కానివ్వండి, అలాగే వాళ్ళిద్దరి ప్రేమకి వాళ్ళు ప్రదర్శించుకునేటువంటి ఆ కీలక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, వాటి ఆ శివునికి సంబంధించినవి కానీ, వాళ్ళ ఇల్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో ఇది కూడా మీరు ఆ పడవలు కొన్ని ఏవైతే తుఫాన్లో మీరు ఆ పడవలు చూపించారు, అది కూడా మీరు తయారు చేసినటువంటిది. ఇంకొకటి లైట్ హౌస్ ఒకటి. చాలామంది అందరూ కూడా అది లైవ్ లొకేషన్లో తీసినటువంటి అంటే ఆ లైట్ హౌస్ ఒరిజినల్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది కూడా అందులో కూడా మీ ఆర్ట్ వర్క్ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ అనుభవాలన్నీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీకు వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా హ్యాపీ సార్. అంటే సినిమా ఏదైతే రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి మంచి కాల్స్ వస్తున్నాయి. చాలా మంచి పెద్ద హిట్ సినిమా కింద ఈరోజు అందరూ మనలు పొంది మీకు అందరూ కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది సినిమా. అంత సక్సెస్ వచ్చిందంటే ఇవాళ స్టార్టింగ్లో ఏదైతే ఈ ప్రాజెక్ట్ని అల్లు అరవింద్ గారు ఒక బిలీవ్ చేసి, అంటే ఒక అల్లు అరవింద్ గారు నేను ఈ సినిమాలో చూసిందంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగా కనిపించారన్నమాట. ఓకే. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎలాగ తపన పడి చేస్తారో, టీం అందరినీ, మా అందరినీ కూడా అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి అండి, ఫస్ట్ డే నాకు చందు గారు కథ చెప్పిన వెంటనే అండి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత వెంటనే మా టీం అందరినీ కూడా ఎక్కడైతే ఈ స్టోరీ ఎవరిదైతే ఉందో ఆ విలేజ్ తీసుకెళ్లారండి. ఓకే. అంటే నాగ చైతన్య గారు కానీ, మన చందు మొండెడ్డి గారు, బన్నీవాస్ గారు, నేను, మేమందరం ఆ విలేజ్కి వెళ్ళామండి. ఓకే. అంటే శ్రీకాకుళం జిల్లా దగ్గర మచ్చిలేశం, మచ్చిలేశం అని ఇంకా బాగా ఎడ్జ్ అనమాట అండి శ్రీకాకుళం ఇది. ఓకే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళే ఈ పాకిస్తాన్లో చిక్కుకున్నారన్నమాట అండి.
అందుకని ఫస్ట్ వాళ్ళని కలవాలి. ఆ రియల్ లొకేషన్ లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వెళ్ళి వచ్చారో వాళ్ళని కలవాలండి. మెయిన్ అంటే చైతన్య గారికి కూడా ఆ భాష, ఆ యాస, వాళ్ళ నేటివిటీ ఎలా ఉందో డైరెక్ట్గా ఈయన చూస్తే బాగుంటుందని ఈయన అడిగారు అనుకుంటా అండి. చైతన్య గారు కూడా నేను వెళ్ళి చూడాలన్నారు. దానికోసం టీం అంతా తీసుకెళ్ళడము అంటే ఆ స్టెప్ ఏదైతే ఆ ముహూర్తం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి అండి అన్నీ ఒక పాజిటివ్గా అండి, అన్ని మంచి టెక్నీషియన్స్. నా తర్వాత మళ్ళీ డిఓపి శ్యామ్ గారు వచ్చారండి, తర్వాత నవీనులు గారు వచ్చారు, దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆల్రెడీ అనుకుంటున్నారు. దాని తర్వాత ఆయన ఫైనల్ అయ్యారు. ఇట్లా ఒక మంచి టీం అండి, మంచి టీము సెట్ చేయడంలో కూడా అన్ని పాజిటివ్గా స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళాయి. ప్రతి మూమెంట్ కూడా ఒక పాజిటివ్ వైబ్లో వెళ్ళిందండి. అంటే మీరు సినిమా స్టార్ట్ చేయడానికి ముందు నుంచే డి మసిలేశం ఊరిని సందర్శించినప్పటి నుంచే మీ యొక్క కంట్రిబ్యూషన్ మొదలైపోయింది. ఓకే. అంటే చందు గారు కథ చెప్పినప్పుడు నచ్చడం ఒక ఎత్తు అండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కలిసామో అక్కడ ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో ఏం జరిగిందని చైతన్య గారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఎగ్జైట్మెంట్ విషయాలు ఉంటాయి చూడండి. పాకిస్తాన్లో ఇలా ఉంటుంది, ఇలా ట్రీట్ చేస్తారు. చాలామంది ఇంకా 25 సంవత్సరాలు తరబడి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఐడెంటిటీ లేకండి ఆగిపోయిన వాళ్ళండి, మన ఇండియన్స్ అదే జైల్లో ఇప్పటికీ ఉన్నారండి. ఓకే. అందులో కొంచెం చూపించారు కదా, కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నట్టుగా చూపించారు. ఉన్నారండి, మూవీలో ఉంటారంటండి. అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అని. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇంకా మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ వచ్చి, నాకు తెలియదు, నాకు కూడా జనరల్గా ఫిషర్మెన్స్ అంటే ఒక యాంగిల్లో మన ఫిషర్మెన్స్ అంటే చేపలు పట్టేవాళ్ళు సముద్రం మీదకి వెళ్తారని తెలిసింది. కానీ ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కథ విన్నప్పుడు కానీ ఇవన్నీ విషయాలు చాలా ఎగ్జైట్ అనిపించాయండి. అంటే మనకి వర్క్ చేయడానికి ఇంకా బాగా ఇవి మోటివేషన్ అయ్యాయి అనమాట. పైగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా కదా. అవును, నిజంగా 9 నెలల పాటు సముద్రంలో అలా వెళ్ళిపోయి ఉండటం అనేది అది నిజమేనండి. అది నిజమేండి. అది మరి చిన్న విషయం కాదు వాళ్ళకి. కుటుంబాన్ని వదిలేసి 9 నెలలు ప్రతి సంవత్సరం. అవును, ప్రతి సంవత్సరం వీళ్ళు 3 నెలలు మాత్రమే విలేజ్ లో ఉంటారండి. 9 నెలలు కంప్లీట్ వాళ్ళకి అక్కడ షెల్టర్ కూడా ఏమి ఉండదు సార్ అక్కడ. అంతే కదా. వీళ్ళకి అక్కడ వెళ్ళి ఒక సేటు దగ్గర ఒక బోట్ తీసుకోవాలి, గుజరాత్ వెళ్ళి ఆ సేటు వాళ్ళకు కొంత డీజిల్ ఇస్తాడండి, కొంత ఫుడ్ సంబంధించి ఇస్తాడు. అది తీసుకొని వీళ్ళు ఒక 1 మంత్ అండి కంటిన్యూగా. ఓకే. 1 మంత్ 28 డేస్ నుంచి 30 డేస్ వరకు సీ మీద ఉంటారండి వీళ్ళు. ఒక్కొక్కసారి చేపలు పడకపోతే కూడా చాలా వాళ్ళకి డ్యామేజ్ అండి అది. ఓకే. అంటే సరైన డబ్బులు రావండి. కాబట్టి ఒక రకంగా లైఫ్ రిస్క్ తీసుకొని వాళ్ళు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు అండి. ఓకే. వాళ్ళకి వచ్చేది కూలీ అండి. ఇది మళ్ళీ ఈ చేపలు కూడా వీళ్ళు అమ్ముకోరండి. మళ్ళీ ఆ చేపలు తీసుకొచ్చి ఆ సేటుకి ఇవ్వాలి. అంతగా వాళ్ళు డైలీ కూలీ వాళ్ళ లైఫ్ ని అట్లా సాక్రిఫైస్ చేస్తారు. డైలీ వీళ్ళకి కూలి ఇస్తారండి. చేపలు ఏదైనా ఎక్కువ పడితే ఒక ఫిగర్ ఇస్తారంట అంతే. ఓకే. అంతే తప్ప ఇండివిజువల్ బిజినెస్ కూడా కాదండి. మళ్ళీ ఇది అక్కడికి వెళ్ళి ఒక లేబర్ పని లాగా అమ్మడం కాదండి. ఆయన తరపున సేటు తరపున వీళ్ళు ఒక కూలీలుగా పనిచేయడం, మజూరీ మాత్రం ఇస్తారు. అంతే అండి. ఒక సేటు దగ్గర 10 బోట్లు 15 బోట్లు 20 బోట్లు ఉంటాయండి. ఒక్కొక్క సేటు దగ్గర కొంతమంది వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడము, మళ్ళీ వెళ్ళడం. ఓకే. ఇలాగ 9 months లో 9 times వాళ్ళు ఆ వీరావాళ్ళకి వస్తారండి. 1-2 days ఉంటారండి. లోడింగ్ అన్లోడ్ చేసే టైంలో మాత్రమే ఉంటారు. ఓకే. అక్కడికే బట్టి మళ్ళీ ఇంటికి రారండి. అక్కడికి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అన్లోడ్ చేయడము, మళ్ళీ లోన్కి వెళ్ళిపోవడం అండి. ఇట్లా 9 months అయిన తర్వాత ఒకే అమౌంట్ తీసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విలేజ్ తో వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్షన్, అంటే ఈ 9 నెలలు సంపాదించుకుని వచ్చి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందండి. మన జనరల్ గా అంటే డైలీ ఉండేదానికన్నా 9 నెలలు దూరం ఉన్నప్పుడు ఉండే అదే దీంట్లో ఉన్న లవ్ స్టోరీ అదే గొప్పతనం అండి. అంటే 9 నెలలు దూరం ఉండి ఎక్కువగా 3 నెలలు మాత్రమే కలిసి ఉంటే అది చాలా గొప్ప ప్రేమ అవుద్ది కదండి ఇంకా అన్నదే డైరెక్టర్ గారి ఐడియా అండి మెయిన్. అది ఆ విషయంలో అందరూ బిలీవ్ చేశారు. అరవింద్ గారి దగ్గర నుంచి కూడా ఇది ఒక మంచి లవ్ స్టోరీ అవుద్ది, చాలా దీంట్లో ఒక పెయిన్ ఉంటది, అందుకని దీన్ని ఆయన తీసుకున్నారు. దీన్ని టేకప్ బాగా బిలీవ్ చేశారండి అరవింద్ గారు. సో వాళ్ళ కథకి వీళ్ళు ఒక లవ్ స్టోరీని ఒక ఫిక్షన్ స్టోరీని కలిపేసి తీశారు ఇది. అవునండి, అవును. అంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే ఇతను వెళ్ళి పాకిస్తాన్ లో స్ట్రక్ అవడము, అప్పుడు ఇంకా ఆ పెయిన్ ఎక్కువ ఉంటది కదండి. ఓకే. ఈ సినిమా షూటింగ్ నిజంగా చాలా మంది ఏమనుకున్నారంటే ఆ శ్రీకాకుళం జిల్లాలో ఆడకెళ్ళి ఆ డి మసిలేశం అనే ఏదైతే ఊరు అమ్మాయి పరిచయం చేస్తుందో సత్య మనందరికీ కూడా పరిచయం చేస్తుంది కదా స్టార్టింగ్ లోనే, అంతా ఆ ఏరియాలో తీశారేమో, అక్కడ ఆ వాళ్ళ సన్నివేశాలు అనుకుంటారు. నిజంగా అక్కడ తీశారా లేకపోతే ఏదో మాకు BHAలో తీశారని చెప్పేసి వచ్చింది? ఏంటది? పాకిస్తాన్ జైలు వచ్చి BHAలో సెట్ చేసామండి కంప్లీట్. ఓకే. మనం ఏదైతే సినిమాలో చూసిన జైలు ఏదైతే ఉందండి అది ప్రతిదీ కూడా మనం సెట్ చేసిందండి. ఓకే.
అదేంటంటే పాకిస్తాన్లో ఆల్రెడీ మనకు కానీ కరాచీ- మీకు ఎక్కడ కూడా అది చూస్తే ఏదో ఒక పెద్ద బిల్డింగ్ చూసుకొని ఎక్కడో అవును ఆ బిల్డింగ్ లో చేశారు. ఒకళ్ళు ఇదేమన్నా RFCకి సంబంధించిందా, ఏమైనా వేశారా అట్లాంటిది ఏదన్నా అని చెప్పేసి కూడా అనుకున్నారు. కంప్లీట్ మన ఫస్ట్లో అనుకున్నామండి, వేరే వేరే డిఫరెంట్ కర్ణాటక ఇటువైపు కూడా కొన్ని జైల్స్ ఉన్నాయండి, పాత జైల్స్. ఓకే. అక్కడ చేద్దాం అనుకుంటే కూడా మనకి కొంచెం కంఫర్ట్ అది ఉండదు, మొత్తం టీం అంతా వెళ్ళాలి, దాంతో పోలిస్తే ఇక్కడే మనం బెటర్ అవుతుందని చెప్పి ఇక్కడే మనం సెట్ వేసుకున్నామండి. ఓకే. కానీ చాలా జైల్ సెట్ మాత్రం అంటే మీరు ఎలా మనం ఉంటుంది తీసుకున్న జాగ్రత్త ఇది సార్, ఎందుకంటే ఎక్కడ సెట్లు అనిపించకూడదు, చాలా అతి సహజంగా ఉండాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో జైలు ఎలా ఉంటుంది ఏంటి అనే రిఫరెన్స్ ఏమైనా ఎక్కడన్నా తీసుకున్నారా? నేనంటే నెట్లో చూశాను సార్, కరాచీ జైలు కొన్ని పిక్స్ దొరికాయండి, అంటే ఎక్స్టీరియర్ వరకు దొరికాయి కానీ ఇంటీరియర్ దొరకలేదండి. ఓకే. తర్వాత ఎవరైతే వీళ్ళు అక్కడ పాకిస్తాన్లో స్ట్రక్ అయ్యారో వాళ్ళతో నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ చూపించి ఇక్కడ ఎలా ఉంటుంది, మీ బ్యారక్ ఎలా ఉంటుంది, క్యాంటీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా ఉంటాయి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని దాన్ని బట్టి మనం ఇంకా ఫిక్షన్ అండి, వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు అండి. ఓకే. ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మాకు సపరేట్గా ఒక ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకో పాకిస్తాన్లో ఇండియన్స్ అందరినీ తీసుకెళ్ళి ఒక బ్యారక్లు వేసేస్తారు ఏదైనా గొడవలు అవుతాయని. ఓకే. ఇలా చెప్పే దాంట్లో నుంచే మనకు ఒక ఐడియా అండి, అంటే ఆ భయం రావాలండి. విడివిడిగా అందులో ఒక లాస్ట్ సీన్ లో అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ఒక చోటే ఉంటారు, మొత్తం అంత 22 మంది కూడా ఒక చోటే ఉన్నట్టు కూడా చూపించారు. అవునండి, అవును. అంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు మన ఇండియన్స్ తీసుకెళ్లి వేరే బ్యారక్లు వేస్తారంటండి. ఓకే. మామూలు టైం కొంతమంది అది కొంత విమర్శనాత్మకంగా చూశారు దాన్ని, నిజంగా ఎలా ఉంటుందా, అలా చేస్తారా, అంతా ఒక చోట ఉండటం ఎలా పెడతారు, అంత మందిని ఒకే గదిలో ఎలా పెడతారు, ఇలాంటి కొంతమంది మాట్లాడారు. సో కానీ నిజంగా మీరు మాట్లాడినప్పుడు అలాగే వాస్తవం అనేది వాస్తవం ఒక చోట పెట్టడం అనేది, ఒకే గదిలో పెట్టడం. అంటే వాళ్ళకు ఇంటర్నల్ గా కోపాలు ఉంటాయి కదండి, ఒకరికొకరు ఏదైనా చేసుకుంటారనే భయంతో వాళ్ళు అక్కడ జైలర్స్ ఎవరైతే వాళ్ళు కేర్ తీసుకునేవాళ్ళండి. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. ఆ లోకల్లో అంటే పాకిస్తానీ ఖైదీలతో వీళ్ళని మింగిల్ చేయకుండా కలపకుండా విడిగా పెడతారు వాళ్ళు. అక్కడైతే ఉండేటి ఇది ఉండేటి, కానీ జైలర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగానే కేర్ తీసుకునేవాళ్ళండి. అవునా? అది అంటే నాకు చెప్పారండి, వీళ్ళు ఎవరైతే అక్కడ దొరికారో వాళ్ళు చెప్పారన్నమాట. ఓకే. అంతేగాని వీళ్ళు ఇండియన్స్ అని చెప్పి వీళ్ళని హెరాస్ చేయడం అట్లా ఏం ఉండేది? అట్లేం లేదంటండి, కాకపోతే సినిమా కోసం కొంత మనం తీసుకున్నారని. కాకపోతే ఆ పెయిన్ ఏదైతే ఉంచండి, అంటే ఇక్కడ వీళ్ళు స్ట్రగుల్ పడ్డము, ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ మన సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అండి ఒరిజినల్ స్టోరీలో. ఓకే. ఆవిడ ప్రెగ్నెంట్ కూడా. అదే ఆ అమ్మాయిని బయటకు వచ్చి ఈ మధ్య వాళ్ళవి మాకు ఇచ్చారండి డైరెక్టర్ గారికి. అమ్మాయి క్యారెక్టర్ ఉంది యాక్చువల్ గా? ఉంది. సాయి పల్లవి క్యారెక్టర్ ఉంది, ఒరిజినల్ ఉందండి. ఓకే. అంటే వాళ్ళు కూడా ఎలా స్ట్రగుల్ పడ్డారు, ఇలా పొలిటీషియన్స్ దగ్గరికి ఎలా తిరిగారు, ఇలాంటి 2 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయండి. వీళ్ళు ఈ జైల్లో ఇరుక్కున్న టైంలో ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిందండి. కాబట్టి వాళ్ళు ప్రతి గవర్నమెంట్ని దగ్గర వాళ్ళు ఒకటే ఫైట్ చేశారండి. ఫైట్ చేయడము, వాళ్ళ లెటర్స్ కానీ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారండి. అంటే ఎట్లా మా సమస్య ఢిల్లీ వరకు వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఒక్కోసారి వాళ్ళు చాలా ఫన్ కూడా అనిపిస్తాయి అనుకోండి. అంటే వాళ్ళు పిల్లల్ని ముందు పెట్టి, పిల్లలు నాన్న గురించి రోజు ఏడుస్తున్నారు, ఒక ఎమోషనల్ కూడా వాళ్ళు ప్లే చేశారండి. అంటే ఒక లేడీస్ తలుచుకుంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నది రియల్ జరిగిన స్టోరీ అనేది. అంటే ఢిల్లీ వరకు వెళ్ళాలి, ఢిల్లీ వరకు అంటే ఒక కామన్ ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తక్కువ ఉంటాయి కదండి. వీళ్ళు హైదరాబాద్ లాంటి ప్లేస్కి రావాలంటేనే చాలా ఖర్చుతో కూడుకుంది. ఢిల్లీ వరకు వెళ్ళడం అనేది వాళ్ళు చేసిన గొప్ప త్యాగం అంటే, అసలు గొప్ప ఛాలెంజ్ అనమాట. దాన్ని చందు గారు ఏంటంటే ప్రాపర్గా సినిమాకి మనం నచ్చే విధంగా ఎలా చేయాలన్నది ఆయన డ్రైవ్ చేశారండి. మ్యాక్సిమం ఆ ఒరిజినల్ బేస్ ఏంటి అదంతా కూడా. నేను మా కథ చెప్పినప్పుడు మేము అంతగా ఫీల్ అవ్వడానికి కారణం కూడా అదే అనమాట. సో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించినది ఈ జైలేనా, లేకపోతే ఇంకేమన్నా? అంటే కొన్ని ఇప్పుడు లైట్ హౌస్ ఉంది, లైట్ హౌస్ కూడా సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఉంది, అదొక క్యారెక్టర్ అది లైట్ హౌస్ అనేది. సో ఆ లైట్ హౌస్ లో ఆయన ఫ్లాగ్ ఒకటి పెడతా ఉండడం, అది ఒక ప్రేమగా చిహ్నంగా మేము అనుకున్న బ్యాక్ స్టోరీ అండి. ఓకే. చందు గారితో మేము డిస్కస్ చేసేటప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఎనీ మూవీ అండి, ఎనీ ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక కథ విన్నప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్లా తీసుకుంటాం అనమాట అండి. ఓకే. ఒక బ్లూ ప్రింట్లా తీసుకొని, అంటే కథ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుద్ది, మనం వేసే ప్రతి సెట్కి ఒక బ్యాక్ స్టోరీ అండి. అదే అట్లాగే ఈ సినిమాకి ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టుకున్నాం.
అంటే ఫలాని విలేజ్ ఇది, ఆ విలేజ్కి హీరో హౌస్ హీరోయిన్ హౌస్ ఇక్కడ ఉండాలి, రైల్వే స్టేషన్ ఇటువైపు ఉండాలి, లైట్ హౌస్ ఒకవైపు ఉండాలి, తర్వాత గుడి ఒకవైపు ఉండాలి. అంటే ఆ గుడి దగ్గరే వీళ్ళు అంటే ఆ శివలింగం ఉంచండి, అది కూడా మనం సెట్ బిల్డ్ చేసామండి. ఆ శివలింగం దగ్గర వీళ్ళు కలవడము, అక్కడ నుంచి లైట్ హౌస్ దిగి వెళ్ళడము, ఇదంతా జియోగ్రఫీని మేము ముందే ఒక బ్లూ ప్రింట్ తీసుకొని మీరు అదంతా క్రియేట్ చేసామండి. లైట్ హౌస్ కూడా ఇప్పుడు మూవీలో చూసే ప్లేస్ లో లైట్ హౌస్ ఉండదండి, అక్కడ మేము ఒక మార్కింగ్ ఇచ్చాం అనమాట. ఈ ప్లేస్ లో లైట్ హౌస్ ఉండాలని చెప్పేసి హీరోయిన్ అక్కడే లుక్ ఇస్తుంది అనమాట. అక్కడ ఒక పెద్ద రెడ్ ఒక మార్క్ ఇచ్చండి, అక్కడ లైట్ హౌస్ ఉందని ఇమాజిన్ చేసుకున్నాం. అక్కడ లైట్ హౌస్ కూడా ఒక ఎంట్రీ ఒక గేట్ ఉంటుందండి, ఆ గేట్ తోసుకొని లోపల రావడం. అంటే అది కూడా ఎప్పుడో ఒక బ్రిటిష్ కాలం నాటి లైట్ హౌస్, రన్నింగ్లో లేకుండా ఉన్న లైట్ హౌస్ అన్నది ఐడియా అండి. ఓకే, అంటే సినిమా ఇక్కడే స్టార్ట్ అవుద్ది, ఇక్కడే ఎండ్ అవుద్ది అంతే. ఆ లైట్ హౌస్ లోకి ఇంకెవరు అంటే ఒక ప్రేమి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఎవరు వాడుకలు లేని వాటిని ప్రేమికులు వాడుతుంటారండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు రాసుకోవడం అంటే వాళ్ళ ప్రేమను అలా వ్యక్తపరుస్తుంటారు అన్నమాట. అలాంటి ఇదేంటి చాలా చిన్న క్యారెక్టర్లు అండి. ఫిషర్మెన్స్ అంటే చాలా చిన్న కమ్యూనిటీ, ఒక చిన్న ఫైనాన్షియల్గా చాలా ఆర్థిక చిన్న వాళ్ళు. కానీ సినిమాకి అంటే వాళ్ళు ఒక పెద్ద స్టోరీ వాళ్ళ ప్రాబ్లం అది మనకు పోర్ట్రేట్ అవ్వాలంటే అంటే మనం దానికి ఇట్లాంటి విజువల్స్ అండి, బ్యాక్గ్రౌండ్, ఒక ఆర్కిటెక్చర్, ఒక బ్రిటిష్ లాంటి ఆర్కిటెక్చర్ లైట్ హౌస్ పెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే సినిమా ఎండ్లో అక్కడే జరుగుతుంది, ఆ సీన్కి ఒక బలం ఉంటుంది అనమాట అండి. అదొక సపోర్టింగ్ అనమాట. ఒక సముద్రము, లైట్ హౌస్, ఆ టెక్చర్ ఏదైతే ఉందో అది ఆ గ్రాండింగ్ తీసుకొస్తామన్నమాట. అలా తెలియకుండా సపోర్ట్ చేయడానికి ఏమేం చేయాలో ప్రతి సీన్లో అలా చేసుకుంటూ వెళ్ళాను అనమాట అండి. అందుకనే ఒక చోట అంటే తను ఆ అమ్మాయికి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి లైట్ హౌస్ చూస్తే అక్కడ జెండా ఉండదు. సో అంటే అది ఇండికేషన్, వెళ్ళిపోయాడు, తనకు ఒట్టు వేసి కూడా వెళ్ళిపోయాడు అనేది ఇండికేషన్. మళ్ళీ చివర్లో తను మళ్ళీ అక్కడ ఫ్లాగ్ రెపరెపలాడుతూ వచ్చాడు మళ్ళీ అనేది ఆ ఇండికేషన్. అది అట్లా ఆ లైట్ హౌస్ కూడా చాలా కీలకమైందండి. నాకు కథ విన్నప్పుడే నాకు బాగా నేను ఆ ప్లేస్ ని ఎక్కువ ఇష్టపడ్డాను. దీన్ని బాగా డిజైన్ చేయాలి ఈ లైట్ హౌస్ ని, ఎందుకంటే సినిమా ఓపెనింగ్ ఇక్కడే అవుద్ది, మళ్ళీ ఎండ్ ఇక్కడే అవుద్ది. అట్లాగే ఆ శివలింగం ఇంకోటి అంటే అదేంటంటే మనకు ఇప్పుడు షిప్ మీద వచ్చే వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని చూపించేది లైట్ హౌస్ అండి, సింబాలిక్. అలా వీళ్ళ ప్రేమకు కూడా అదొక దిశానిర్దేశాన్ని తెలియజేసేటువంటి ఒక ప్లేస్ అన్నది ఐడియా అనమాట అండి. అంటే ఆ లైట్ హౌస్ అంటే ఓకే మనం ఒక ఏరియాకి వచ్చాము, గమ్యస్థానానికి వచ్చాము అనేది వస్తువు కాబట్టి ఫైనల్ గా మళ్ళీ వాళ్ళిద్దరు గమ్యస్థానం చేరుకుంటారు అనేది పోయిన బోట్లు మళ్ళీ వీడియో కలిసాయి. ఆ స్టామ్ సీన్స్ ఎలా చేశారు అదంతా కూడా? స్టామ్స్ యాక్చువల్గా మొత్తం సీన్స్ పరంగా అయితే మొత్తం ఒరిజినల్ బోట్ మీద చేసామండి. చైతన్య అంటే బోట్లో కూడా ట్రావెల్ చేయడము ఫిషర్మెన్స్కి చాలా ఈజీ అండి, మనకు చాలా టఫ్ అండి అది. ఎందుకంటే చూడడానికి చాలా ఈజీ అనిపించింది మాకు కూడా. వెళ్తుంటే అది ఇలా 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 అంటూ ఉంటే మొత్తం మనకు తిన్నదంతా బయటికి వచ్చేస్తుంది, చాలా తిరిగేస్తాయండి. తర్వాత నైట్ రూమ్కి రాగానే ఏదో ఊతున్నట్టే ఉంటుందండి మనకి, ఒళ్ళంతా తిరిగిపోతా ఉంటుంది. నేను బోట్లో తక్కువ ట్రావెల్ చేశానండి అంతే. అంటే షూట్ టైంలో లిమిట్ క్రూ వెళ్ళామన్నమాట, నేను ఎక్కువ బోట్లో వెళ్ళలేదు. సీన్స్ పరంగా సాంగ్ మాంటేజ్ అంతా కూడా ఒరిజినల్ బోర్డులో చేసామండి. ఏదైతే ఇంటర్వెల్ స్టామ్ ఉందండి, స్టామ్ యాక్షన్ పార్ట్ అంతా మేము ఒక అల్లు స్టూడియోలో ఒక బోర్డు బిల్డ్ చేసుకున్నామండి. అల్లు స్టూడియోలో ఫస్ట్ మన మూవీ సెట్ వేసామండి. ఇప్పుడు దాకా వాళ్ళ సినిమాలు ఏమైనా వేసుకున్నారా? లేదా అంటే కడుతున్నారండి ఇంకా కన్స్ట్రక్షన్ లో. మీదే ఫస్ట్ సెట్ మందే అండి, తండేల్ మూవీ. ఓహో, అల్లు స్టూడియోలో ఇప్పుడు ఎదురు వాళ్ళ సినిమానే కాబట్టి. అవునండి, అల్లు స్టూడియోలో ఫస్ట్ సెట్ తండేల్ సెట్ అండి. సూపర్, అది సక్సెస్ఫుల్ గా మీకు గుర్తుండిపోద్దండి. సో అల్లు అరవింద్ గారు ఏమన్నారు మీ వర్క్ ని చూసి? అదే అల్లు అరవింద్ గారు మనకు తెలిసింది కదా, అల్లు అరవింద్ గారు ఏంటంటే ఒక లెజెండరీ ప్రొడ్యూసర్. నాకు తెలిసినప్పటి నుంచి ఆయన పెద్ద, నేను గీతా ఆర్ట్స్ అనే పోస్టర్ మీద చూస్తే నాకు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అండి. అట్లాంటిది అరవింద్ గారి బ్యానర్లో నేను ఆర్డేటర్ చేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి. అంటే కాకపోతే నాకు అరవింద్ గారు నాకు ఎట్లా అనిపించారంటే ఏదో ఒక ఇప్పుడే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఎంత తపన పడతారో అలాగే అనిపించిందండి. ఏదో చాలా చేశారు కదా అని కాకుండా ప్రతి మీటింగ్లోనూ డిస్కస్ చేయడము, ప్రతి విషయంలోనూ నేను ఏదో చిన్న డిజైన్ చేస్తే కూడా దానికి ఎగ్జైట్ అయిపోయి ఇది ఎలా చేసావు నువ్వు, ఇది ఏలో చేశారా,
మీరు దీని టెక్నాలజీ ఎలా వాడుతున్నారు, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఆయన చెప్పడం ఏదైతే ఉందో అప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఓకే, మనకు అంత తెలిసిన వ్యక్తి ఇంత తపన పడుతున్నారంటే మనం ఇంకెంత తెలుసుకోవాలి అవును. అనేది వాళ్ళు లెజెండ్ పర్సన్స్ అయ్యారంటే ఎందుకన్నది అంటే షూటింగ్ టైంలోనే చెప్పారా మీ వర్క్ గురించి? మీ వర్క్ చెప్పారు. ప్రతి ఈ లైట్ హౌస్ దగ్గర అయితే లైట్ హౌస్ షూట్ జరుగుతుందండి. బట్ నేను మార్నింగ్ షూట్కి వెళ్ళి మళ్ళీ వేరే సెట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అరవింద్ గారు వచ్చారన్నమాట. అరవింద్ గారు వచ్చి నాకు ఫోన్ చేశారు, అరవింద్ గారు వచ్చారు మిమ్మల్ని కలవాలంట, మీకోసం వెయిట్ చేస్తానన్నారు. నాకు టెన్షన్ అండి, అరవింద్ గారి కోసం నాకు కోసం వెయిట్ చేయడం ఏంటి అరవింద్ గారు అని చెప్పేసి హడావిడికి వెళ్ళండి. వెళ్తే ఆయన ఏంటి అమ్మ ఏం నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఎక్కడ అని ఆయన అడగడం అనేది నాకు చాలా పెద్దది ఇదండి. చాలా అప్రిషియేట్ చేశారండి. ఏమైనా మొత్తం నీ గురించి మాట్లాడుకున్నారు అందరూ. అంటే వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడ ఉన్నారు కదండి, వాళ్ళు ఫోన్ చేశారు అరవింద్ గారికి, లైట్ హౌస్ వేశారు, ఇది అసలు రియల్ లైట్ హౌస్ లా ఉంది, అసలు ఎక్కడా కానీ తెలియట్లేదు, అంత న్యాచురల్ గా ఉంది, ఐరన్ టెక్చర్ అండి, అవంతా చాలా సహజంగా ఉందని. మళ్ళీ ఆ ఓల్డ్ లుక్ కూడా రావాలి, ఈ కాలం కాదు, ఎప్పుడో ఓల్డ్ కాలంలో. ఈ అల్లు స్టూడియో సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారండి అక్కడ, స్టూడియో బిల్డ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ అరవింద్ గారు ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేసేసరికి ఆయన దాని మీద నన్ను వచ్చి చూడాలి చాలా అప్రిషియేట్ చేశారన్నమాట అండి. తెర మీద చూసుకున్న తర్వాత అంటే రష్ చూసుకొని చెప్పుంటారుగా, రష్ చూసినప్పుడు లేదండి, షూటింగ్ ఎప్పటికప్పుడు మీటింగ్ అడిగేదండి, తర్వాత రష్ చూసుకునేవాళ్ళు, చూసిన ప్రతిసారి టీం చెప్పేవాళ్ళండి అరవింద్ గారు నేను తెగ పోడుతున్నాడు అయ్యా, మొత్తం ఎక్కడ చూసినా సినిమా రిచ్గా ఉంది, అసలు ఏది సెట్ ఏది ఒరిజినల్ తెలియట్లేదు, ఇది ఎక్కడ లొకేషన్ అంటే ఇది సెట్ అంటే ఇది కూడా సెట్టేనా, ఇలా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి మా సత్య గారు చెప్పేవాళ్ళండి. సత్య గారు చెప్పేవాళ్ళ? సాయి పల్లవి సత్య గారిని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. ఓకే, సత్య అంటే సాయి పల్లవి. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అంతే సహజంగా చాలా చక్కగా, అంటే రెగ్యులర్ హౌస్ లా కాకుండా అవునవును వాటికి కూడా ఒక ఏస్థెటిక్ సెన్స్ తోటి వేసినట్లుగా అంత చక్కగా వేసినట్టు అనిపిస్తా ఉంది. దాని కూడా కలర్స్ కూడా అండి, మనం అంటే మీకు ఇందాక చెప్పాను కదా బ్యాక్ స్టోరీ చెప్పాను చూడండి, దేనికని మేము ఒక బ్యాక్ స్టోరీ వర్క్ చేస్తామని చెప్పాను కదా, హీరో హీరోయిన్ హౌస్ 2 వేయాలి. డైరెక్టర్ గారు చెప్పింది ఏంటి, ఇది బేసిక్గా మనకి గొప్ప లవ్ స్టోరీ అనగానే నేను ఆలోచించింది ఏంటంటే, మనకి చరిత్రలో ప్రేమికులు ఎవరు అంటే మనకు రాధాకృష్ణుడు అండి, అలాగా వాళ్ళ స్కిన్ టోన్ కలర్స్ని వాల్స్కి వేసాం. హీరో హౌస్ ఏమో కృష్ణుడి స్కిన్ టోన్ ఉంటుందండి, హీరోయిన్ హౌస్ ఏమో రాధా స్కిన్ టోన్ ఉన్న ఆ కలర్స్ ని అంటే న్యాచురల్ గా ఉంటూనే ఆ కలర్స్ అప్లై అంటే ఇండైరెక్ట్ గా మనం ఎంత వర్క్ చేశారు. అవునండి, కలర్స్ విషయంలో కూడా అండి అది అనుకోని చేసింది అనమాట నెలని. తర్వాత ఇదేంటి ఎక్కువ బ్లూ ఎక్కువ ఉంది ఇది అన్నారన్నమాట, అంటే హీరో దానికి ఎక్కువ కాంట్రాస్ట్ గా ఉంది అంటే, లేదండి ఫిషర్మెన్ విలేజ్ లో నేను చూశాను, వాళ్ళు కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ వేస్తున్నారు, మనం ఆ లిబర్టీ తీసుకొని వెళ్ళాము, బట్ మన బ్యాక్ స్టోరీ ఇది మన ఐడియా అని చెప్పండి. ఇది చాలా బాగుంది, ఓకే అన్నారండి డైరెక్టర్. అంటే ఇంటర్నల్ గా అండి, మనం ఇంటర్నల్ గా ఏదో ఒక ప్లే చేస్తే అంటే ఆడియన్స్ తెలియకుండా కనెక్ట్ అయిపోద్దండి. అలాగే మీకు అంటే జనరల్ గా ఇప్పుడు హౌస్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము, లేదంటే ఒక మీకు రచ్చబండ దగ్గర మాట్లాడుకోవడం అనేది మనం చాలా సినిమాలు రెగ్యులర్ చూస్తున్నాం. దీనికి ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ, వీళ్ళకి సంబంధించిన క్లోజప్ షాట్స్ కానీ వాళ్ళ షార్ట్స్ కానీ, ఇప్పుడు సాయి పల్లవి గారి షార్ట్స్ తీయాలండి, దాంట్లో ఒక పెయింటింగ్ లా ఉండాలండి. దానికోసం మేము ఏం చేసామంటే ఒక పాతకాలపు బ్రిటిష్ కాలం జట్టి లాంటిది ఒకటి బిల్డ్ చేసామండి. అంటే అది కూడా మనం కథలో తీసుకొచ్చింది అనమాట అండి, అది అక్కడ చేయాల్సిన అవసరం లేదు. కానీ సముద్రం పక్కన నిల్చోబెట్టి ఫోన్ మాట్లాడిస్తే అది ఇదివరకు రెగ్యులర్గా సముద్రం సన్సెట్ షాట్స్ ఇలాంటివి దొరుకుతాయండి, ఏదో ఒక ఎలిమెంట్ కావాలని చెప్పేసి ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి బిల్డ్ చేసామండి. ఆ బ్రౌన్ కలర్ లో స్టోన్స్ ఉంటాయి చూడండి, అది ఒక అంటే మన దానికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇది వరకు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కూడా జట్టి కట్టుకుని ఉండేవాళ్ళు రవాణా కోసం, అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది అన్నట్టు అక్కడ మన సీన్ జరుగుతుంటాయండి. ఇట్లా ప్రతిదీ ఒక ఏ సెట్ వేసినా కూడా దానికి ఒక బ్యాక్ స్టోరీ, అట్లా కథకి మళ్ళీ అవే వెళ్ళకోకుండా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఫోన్లు మాట్లాడుతుంది, ఇప్పుడు ఈ జట్టి ఇలాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఆ చందు గారి మైండ్ లోంచి వచ్చిందా, లేకపోతే మీరు ఇట్లా వేస్తే బాగుంటుందని మీరు ఇచ్చారు? అది చందు గారు ఏంటంటే చెప్పేవాళ్ళండి, ఇట్లా ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా హీరో జైల్లో ఉంటాడు, జైల్లో మన కథ నడుస్తున్నా కూడా విలేజ్ లో నడుస్తున్నట్టే ఉంటుంది, కాబట్టి జైల్లోకి దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది, మనకి ఆ ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా ఉండాలి, అంటే మీకు జర్క్ రాకూడదండి. మీకు ఎలా ఉంటుందంటే అక్కడ ఒక షాట్ పడితే ఇక్కడ ఒక షాట్ పడుతుంది. అప్పుడు నేను అన్నాను అనమాట, అక్కడ ఒక స్టోన్ స్ట్రక్చర్ వెళ్తున్నాం మనం, ఇక్కడ ఒక స్టోన్ స్ట్రక్చర్ వెళ్దాం,
ఈఎంఐ క్లోజప్లోనూ స్టోన్ ఉంటుంది, హీరో క్లోజప్లోనూ స్టోన్ ఉంటుంది. అదే అంటే ఈ స్టోన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్నెస్ అని చూపిస్తుంది. అదే అంటే వీళ్ళ ప్రేమ చాలా చిన్నది కాదు, చాలా బలమైంది అనమాట. ఆ బలాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ స్టోన్ స్ట్రక్చర్ వాడదాం అన్నది నేను ఈ సెట్ వేద్దామని చెప్పినప్పుడు ఆయన బాగా నచ్చింది అనమాట. ఓకే, అప్పటి నుంచి ఆయన కూడా వదిలేసాడు అనమాట. ఇంకా నేను అనుకున్న ఫీల్ ఇది, దీని తగ్గట్టుగా యాజ్ ఎ ప్రొడక్షన్ డిజైనర్గా మీరు ఏం అనుకున్నారో చేయండి, ది బెస్ట్ గా మనం ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది డే 1 నుంచి చెప్తూ వచ్చారండి. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మెయిన్. ఓకే, అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాకుండా ఈ యాక్టర్ లో కూడా మీ వర్క్ ఏమైనా కొంచెం మెచ్చుకున్నారా? సాయి పల్లవి గారు చాలా మెచ్చుకున్నారండి. అవునా? సాయి పల్లవి గారు అదే మీరు ఇప్పుడు ఏదైతే నేను జట్టి అన్నాను అది చూసి ఆవిడ, నేను ఇది ఆల్రెడీ ఉందనుకున్నాను, ఇది సెట్ చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, అంత రియలిస్టిక్ గా ఉంది అని ఆవిడ చాలాసేపు దాని గురించి డిస్కస్ చేశారండి. ప్రతిదీ అండి ఆవిడ. ఓకే, అంటే మీతో మాట్లాడారా? మాట్లాడారండి, మాట్లాడి చెప్పారు. ఆవిడ వేరే తమిళ ఇదే ఫస్ట్ టైం ఆమెతోటి మీరు? నేను విరాటపురం చేశానండి. విరాటపురం చేశారుగా? విరాటపురం అప్పుడే పరిచయమా? పరిచయం అండి. రాగానే ఓ మీరే చేస్తున్నారు ఈ సినిమాకి అని అడిగారు. తర్వాత చూసి చాలా ఎగ్జైట్ అయ్యి మెచ్చుకున్నారండి. సో అట్లా మొత్తానికి మీకు తండేల్ అనేది, అంటే గతంలో మీరు హనుమాన్ సినిమా కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ తండేలు, ఈ మధ్యలో ఒకటి మళ్ళీ ఈగల్ అని ఒక సినిమా కూడా చేశారు. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అది పెద్దగా ఆడకపోవచ్చు కానీ, బట్ ఈగల్ కూడా అందులో కూడా మీరు ఒక పెద్ద ఇది సెట్ చేశారు కదా, ఆ హీరోకి సంబంధించినటువంటి ఇంటి సెట్, అది కూడా చాలా గన్స్, ఆ మెకానిజం అన్ని కూడా మీ వర్క్ చాలా ఎక్కువగా కనిపించే సినిమా కూడా అదే. ఈగల్ అనేది ఆ గేట్ ఒకటి, ఆ గేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. అదంతా కార్తీక్ గారి ఐడియా అండి. కార్తీక్ గారి ఐడియా బేస్ చేసుకుని చేసిన వర్క్ అంతా. అదే. సో ఎలా ఉంది ఇప్పుడు? అంటే మనం అప్పుడు విరూపాక్ష టైంలో కలుసుకున్నాం మొదటిసారి, ఒక పెద్ద హిట్ అది. అవునండి, ఆయన కెరీర్ లో. సాయి ధరమ్ తేజ్ అలియా సాయి దుర్గతేజ్ కెరీర్ లో. అవునండి. సో తర్వాత హనుమాన్. సో హనుమాన్ కి సంబంధించి ప్రశాంత్ వర్మకి కూడా ఒక ఆయనకి ఎలా ఉండాలి, అంబియన్స్ ఎలా ఉండాలి, ఈ సీన్ కి వీళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటిది ఒక ఆలోచన ఉంటాయి కదా. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? నేను యాక్చువల్గా నాకు జాంబిరెడ్డి చేశారు, మీరు జాంబిరెడ్డి చేశారు కదా. నాకు ఒక సెకండ్ ఇన్నింగ్ ఏదైనా సక్సెస్ స్టార్ట్ అయిందంటే ప్రశాంత్ గారి త్రూనే అండి. అంటే జాంబిరెడ్డి, కల్కి దగ్గర నుంచి అండి. మీ పేరు కూడా మార్చుకుంది ఎప్పటి నుంచి? అక్కడ నుంచి అండి, జాంబిరెడ్డి నుంచి. అక్కడ నుంచి అండి. అంతకుముందు నాగేంద్ర ప్రసాద్ కదా. నాగేంద్ర ప్రసాద్ ఉంటుంది. తర్వాత ఇలా పెడితే బాగుంటుంది అన్నప్పుడు పెట్టిన తర్వాత అక్కడ నుంచి అన్ని సక్సెస్లే ఉన్నాయండి. ఓకే, జాంబిరెడ్డి దగ్గర నుంచి అంటే ప్రశాంత్ గారి త్రూ. అంటే నేను ఇదివరకు చాలా మూవీలు చేశానండి, అంత సక్సెస్ రాలేదు, అంత పేరు కూడా రాలేదండి. అప్పుడు అదే వర్క్ చేసాం, ఇప్పుడు అదే వర్క్ చేసాం. బట్ ప్రశాంత్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత నా జర్నీ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిందండి. ప్రశాంత్ గారు అంటే దాన్ని లక్కీ ఇచ్చామంటారు అప్పుడైతే మీరు? లక్కీ కూడా ఉంటుందండి కొంత. కాకపోతే అంటే నేను ఇదివరకు ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసిందండి సార్, ఇప్పుడు నేను చేస్తున్న సక్సెస్ చేసే సినిమాలు అయితే ఏవైతే ఉన్నాయో దీనిలో అంతా ఒక టీం వర్క్ ఉందండి. అంటే ఎవరు ఎక్కువ తక్కువ అని కాకుండా అందరికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి హానెస్ట్గా అందరం నమ్మి ఒక కథ మీద నమ్మి, ఇందులో బాగలేదంటే కూడా ఇది ఎందుకోండి, ఈ సీన్ నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది అనగానే వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం అండి. అట్లా నేను ఇప్పుడు చేస్తాను అన్ని సినిమాల్లో, నేను ఓపెన్ చెప్పేస్తానండి, ఇదేదో బాగాలేదండి, ఇది ఎందుకో నాకు నచ్చట్లేదు అని చెప్తాను. వాళ్ళు లేదు ఇది ఒక పర్పస్, ఇది ఇది కన్విన్స్ చేస్తారండి. లేదు అంటే ఇతను చెప్పింది కరెక్టేను, ఆ సీన్ మారుద్దాం. అట్లా చేస్తుండడం వల్లే సినిమా సక్సెస్లు వస్తున్నాయి అనిపిస్తుంది, ఆ ఈగోస్కి వెళ్ళకోకుండా. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి నుంచి ఒక ఐడియా వస్తాను. ఒకసారి మా అసిస్టెంట్ కూడా నేను చేసే వర్క్ని ఏంటండి ఇదేందుకు ఇలా ఉంటుంది, ఇది ఉండకూడదు కదా అన్నప్పుడు కూడా నేను ఆలోచిస్తానండి, తీసుకుంటానండి అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక మోసబద్దులో వెళ్తూ ఉంటాం, ఒకసారి వర్క్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు దాంట్లో వెళ్ళిపోతూ ఉంటామండి, ఒకసారి తప్పు జరుగుతుంటుంది. అది అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి దాన్ని బాగా ఈజీ గెస్ చేయగలరండి. అవును, అప్పుడు మనం చెప్పినప్పుడు దాన్ని కొంచెం ఆలోచిస్తేనే మనకి ఇది. ఎందుకంటే వన్స్ సినిమా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేము, సినిమాకి ముందు ఏం చేసినా కూడా తప్పులేదండి. ఆడియన్స్ ఒపీనియన్ కూడా పరిగణలో తీసుకుంటే అవును సో మనకి కొంత మరింత మెరుగవడానికి అవకాశం. అట్లా మీకు ప్రశాంత్ గారు మనకు ఆ స్పేస్ ఇస్తారండి. మనం ఏదైనా చెప్పినా కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు, చెప్తారు, నేనే ఎవరైనా సరే. బట్ ఆయన ఐడియా చాలా అద్భుతంగా ఉంటుందండి. సినిమాని ఎక్కువ ప్రేమిస్తారండి. సినిమా తప్ప వేరే ప్రపంచం ఉండదండి. అంత మనం ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేసినప్పుడు కంపల్సరీ సక్సెస్ వస్తుందండి. అదే. సో మీకు అంటే హనుమాన్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చి, చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ఆ స్ట్రక్చర్, హనుమాన్ స్ట్రక్చర్. అవునండి.
దాని కొంత విఎఫ్ఎక్స్ తోటి కూడా చేయించినట్టున్నారు కదా. అంటే అవునవును. ఒక స్టోన్ అంటే రాయి మధ్యలోంచి అవును. విగ్రహం అది కూడా కనిపించినట్టున్నారు ఏంటంటే కదా. మనం బిఫోరే మనమే అన్ని ప్లాన్ చేసుకొని షూట్ చేసామండి. ఉమ్, తర్వాత విఎఫ్ఎక్స్ పార్ట్ సినిమా రన్నింగ్ లో లేదండి. ఓకే మొత్తం మూవీ అంతా అయిన తర్వాత విఎఫ్ఎక్స్ పార్ట్ యాడ్ అయింది అనమాట అండి. ఓకే. ఆ విలేజ్ లో వచ్చేటువంటి అన్ని కూడా అవునండి. స్ట్రక్చర్స్ అన్ని ఆ కూడా సినిమా కంప్లీట్ మేము ఒక స్టూడియోని బిల్డ్ చేసామండి. అంటే ఒకే ప్లేస్ లో చేసిన సినిమా అండి అంతా. 80% ఒకే దగ్గర షూట్ చేసామండి. ఆ, అక్కడే సెట్లు వేసుకొని అక్కడే బ్లూ మ్యాట్ పెట్టుకొని అంటే Okay. అప్పుడు దానికి ఉన్న బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఉమ్, అంత పెద్ద సెటప్ చేయాలంటే మనకు డిఫరెంట్ దగ్గరికి వెళ్ళాలంటే బడ్జెట్ సరిపోదండి. సో అందుకని మీకున్న బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఒకే చోట అన్ని కూడా చేసుకొని మొత్తం ఒక పెద్ద ఖాళీ ప్లేస్. తీసుకొని దాన్ని ఈ రోజు ఇప్పుడు అది హనుమాన్ స్టూడియో ఒకటి స్టూడియో ఫామ్ అయిపోయిందండి. అది ఓకే. ఇప్పుడు అంటే స్టూడియో సృష్టించగలిగాము సినిమా ద్వారా. అదేలే. అది కూడా చాలా హ్యాపీనెస్ అండి. అంటే దాని తర్వాత అక్కడ కంటిన్యూగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి. వేరే సినిమా షూటింగ్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఇందులో తండేల్లో శివరాత్రి సాంగ్ అక్కడే చేసామండి. ఓకే. అదే studio ఓం నమ శివాయ ఓం సాంగ్. నమ శివ అక్కడే సెట్ వేసి చేసాం. ఓహో, ఓకే ఓకే అది కూడా మొత్తం కంప్లీట్ సెట్ అండి. ఓకే. ఆ పాటలు కూడా అంతే. అవును, మీరు ఆ శివుడిది ఇందాక వేసింది మీరు కానీ అదే శివుడిది అని అడుగుతుంటే అంటే డైరెక్టర్ గారు దేవన్ నుంచి అంటే మీకు ఓపెనింగ్ సీన్ లో కూడా ఒక శివలింగం ఉంటుందండి. అవును, అక్కడ కూడా మేము అర్ధనారీశ్వరుడు లాగా సగం ఒక విభూతి ఉంటుంది, సగం చంద్రం ఉంటుందండి. అవును. అట్లాగే ఇక్కడ కూడా మళ్ళీ సాంగ్ లో కూడా అర్ధనారీశ్వరుడు అండి. అంటే ఒక ప్రేమికులు అనమాట. పార్వతీ శివుడు ఒక ప్రేమికులు ఎలా అనేది అక్కడ కూడా హీరో చూపించారు. హీరోయిన్ కి అట్లా ఒక ఇంటర్నల్ గా ముందు నుంచే ఒక అది ఇంజెక్ట్ చేయడం అనమాట. సో దానికి ఎన్ని రోజులు వర్క్ చేస్తుంటారు మొత్తం అసలు తండేలకి? అసలు షూటింగ్ డేస్ అండి మీ వర్క్ కి మన షూటింగ్ 100 days పైన ఏంటంటే మా వర్క్ ఇంకా ఒక 200-250 అలా ఉంటుందండి. మీ వర్క్ తో కలుపుకుంటే 250 రోజులు షూటింగ్ కన్నా 3 ఉంటుందండి మనది మీ వర్క్. ఏ సినిమాకైనా సరే ఈ సెట్ వర్క్ అంతా కూడా. సెట్ వర్క్ అంతా కలిపితే అండి 3 ఇంకా 4th కూడా ఉంటుంది. 4 times ఎక్కువ ఉంటుందండి. ఓకే. అంటే మీదే ప్రధానం కదా, మీరు రెడీ చేస్తేనే కదా అక్కడ అంటే షూటింగ్. మనం ఒక 1 month సెట్ వర్క్ చేస్తే మా అంటే ఒక 10 days షూటింగ్ చేస్తామండి. అలా ఉంటాయి అన్నమాట. అంతే కదా. ఒక్కోసారి ఒకే రోజు షూట్ చేయొచ్చు, అంతే. కానీ మీరు అక్కడ చేసే పని నెల రోజులు పట్టొచ్చు. 4 రోజులు పట్టొచ్చు. 1-2 days లోనే షూట్ ఫినిష్ అయిపోవచ్చు అండి. చేయొచ్చు. అదే. సో అంత వర్క్ అంటే మీ మీద చెప్పాలంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే అవును. మీరు ఒక ప్రపంచాన్నే క్రియేట్ చేసేవాళ్ళు కాబట్టి. అవును. అంటే మెయిన్ అదే అండి. చాలా మందికి ఏంటంటే ఇది వరకు ప్రొడక్షన్ డిజైన్ కి ఆర్ట్ డైరెక్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్ట్ డైరెక్షన్ కి ప్రొడక్షన్ డిజైనింగ్ కి ఆ టెక్నికల్ గా ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్లీ నాకైతే తెలియదండి. నేను ఒక జెన్యున్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను తప్పండి. అంటే సినిమాని డెప్త్గా మనం కథ తెలుసుకొని చేస్తున్నాం కానీ అంటే హాలీవుడ్లో ఏమవుతుందంటే అండి, నాకు తెలిసినంత వరకు అండి, హాలీవుడ్లో మెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయండి పెద్దానికి. అట్లా ఇందులో కూడా ఒక ప్రొడక్షన్ డిజైన్ ఉండి అతను ఓన్లీ సినిమాని ఒక డిజైన్ చేసి ఈ ప్యాలెట్లో ఈ స్ట్రక్చర్లో సినిమా ఉండాలని చెప్పి అతను ప్రొడక్షన్ డిజైన్ అండి. దాని తర్వాత ఎపిసోడ్ వైజ్ దాన్ని సెట్ బిల్డ్ చేసేది ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడండి. అంటే ఆర్ట్ డైరెక్షన్ కూడా ప్రొడక్షన్ డిజైన్ లో ఒక భాగంగా ఉంటది అని చెప్పేసి అంటారు. అంతే. రెండు ఇప్పుడు చెప్పాలంటే రెండు ఒకటిగానే జరుగుతున్నాయండి. కాకపోతే కొన్ని చోట్లేమో మీ పేరు ఆర్ట్ డైరెక్టర్ అనేస్తారు, కొన్ని చోట్లేమో ప్రొడక్షన్ డిజైనర్ అనేస్తారు. ఏంటిది ఈ డిఫరెన్స్ ఏంటి నిజానికి అనేది ఒక నేను అనుకోవడం ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ అంటే ఏంటంటే కంప్లీట్ ఆ స్క్రిప్ట్ని డైరెక్టర్ ఏదైతే మనకు స్క్రిప్ట్ చెప్పాడో ఆ స్క్రిప్ట్ని ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ప్యాలెట్లో ఇలాంటి కాస్ట్యూమ్స్ పెట్టి మొత్తానికి ఒక పెద్ద జాబ్ అండి అది. ఒక డిజైనింగ్ మొత్తం మీరు అన్నట్టు డిజైనింగ్ దాన్ని మొత్తం లీడ్ చేయాలండి. ఇంకా అతనే ఆర్ట్ డైరెక్టర్స్ పెట్టి లీడ్ చేయాలి. కాకపోతే తెలుగు సినిమాలు అంటే కొంచెం మిక్స్డ్గా ఉందండి అటు ఇటు దాన్ని. ఇప్పుడు అది ఎలా అంటే ఇంకా పూర్తిగా అది రాలేదండి. కాకపోతే మంది కూడా ఒక పాన్ ఇండియా సినిమా అయింది కాబట్టి ఆ టైటిల్ కొంతమంది వాడుతున్నారు కానీ కొన్నిటికి ఆ వర్క్ జరుగుతుంది, కొన్నిటి జరగట్లేదండి. దానికి కూడా కరెక్ట్ ఒక స్ట్రక్చర్ అయితే లేదండి. మిక్స్డ్ గా వర్క్ జరుగుతుంది అనమాట. నా పరంగా వస్తే నేనే చేసే వర్క్ ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ నన్ను బాగా స్పేస్ ఇచ్చాడు అనుకోండి, ప్రొడక్షన్ డిజైనర్ చేస్తాను. నాకు స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, ఆర్ట్ డైరెక్టర్ చేస్తాను అనమాట. ఒకటే జాబే. జాబ్ అయితే అదే. ఇక్కడ ప్రొడక్షన్ డిజైన్ అనేటప్పటికి మీ మైండ్ కూడా ఎక్కువ ఉపయోగించి మనం ఒక డైరెక్టర్ యాంగిల్లో కూడా థింక్ చేసండి. సినిమా మనం ముందే చూడగలగాలండి. ఆ ప్రపంచాన్ని మనం ముందే చూడాలి. అదే అది మోర్ ఎక్కువ అంటే దాని క్రియేటివ్ జాబ్ అండి. ప్రొడక్షన్ డిజైన్. అవును.
ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన అన్ని కూడా మనకు బ్యాక్ స్టోరీ ఏదైతే థింక్ చేస్తున్నాం అన్ని ప్రొడక్షన్ జరిగింది. సో తండేల్కి మీరు ఆర్ట్ డైరెక్టర్ కాదు, ప్రొడక్షన్ డిజైనర్. అదే ఏదైనా ఒకటే వర్క్ అండి అంతే. అదే. సో మొత్తానికి తండేల్ అనేది మీకు అంటే మీరు చేసిన సినిమాలన్నీ కూడా ఈ మధ్య అంతా కూడా సక్సెస్ఫుల్ సినిమాల్లో మీరు పార్ట్ అవుతున్నారు. ఇప్పుడు తండేలు కూడా అదండి యాడ్ అవటం అనేది అలాంటి అనుభూతినిస్తుంది అంటే ఏం చెప్తారు? ఏ విధంగా సార్ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, అందరూ ఇప్పుడు తండేలు కూడా ఆ లిస్ట్లో చేరటం అనేది ఎలాంటి అనుభూతినిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ప్రతి సినిమా కూడా మనం చేస్తున్న టైంలో అంటే అందరూ ప్రొడక్షన్ హౌస్, డైరెక్టరు, మా టీము అందరి సహకారంతో మనం ఒకటి అనుకుంటామండి. అనుకున్న దానికి కొంచెం దగ్గరగా కొన్ని ఏమో కొంచెం ఎక్కువ వస్తాయి, కొంచెం తక్కువ వస్తుంటాయండి. అదేనండి. అట్లా ఈ సినిమాకి నా పరంగా చాలా మంచి రిజల్టే వచ్చిందండి. అంటే నేను ఏదైతే కొనుక్కుంటే మీకు ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా అంటే బడ్జెట్ ఎక్కడ ప్రాబ్లం లేదండి. నాకు ఎక్కడ బడ్జెట్ ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు. అలాగే నేను అలా చెప్పేసి బడ్జెట్ మించి చేయాలని కూడా లేదండి. నేను ఏ సినిమా చేసినా సరే కథలో ఏముందో అది చెప్దామనే ప్రయత్నం ఏంటి అంతే. దానికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బడ్జెట్ ఇచ్చినా కూడా అండి కొన్ని సెట్ అవ్వవు. అంటే మీరు చెప్తారా ఎంత బడ్జెట్ అవుతుంది ఇది అని ముందే? చెప్తాండి. ఒకసారి బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అండి డిఓపి ఆలోచన విధానం వేరు ఉంటుందండి. అతను వేరే ఏదో ఒకటి ఊహించుకొని అలా కావాలనుకుంటాడు. డైరెక్టర్ ఏమో ఇంకోటి అడుగుతాడండి. నాది ఇలా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటాను అనమాట. ఇలా జరిగినప్పుడు బడ్జెట్ ఉన్నా కూడా సింక్ అయ్యి కరెక్ట్గా రావండి. ఇక్కడ ముగ్గురు సింక్ అవ్వాలి 100% అండి. డైరెక్టరు, డిఓపి, ఆర్ట్ డైరెక్టర్ ఎప్పుడైతే కరెక్ట్ ప్రాపర్ సింక్లో ఉంటారండి అది అద్భుతమైన వర్క్ వస్తుందండి. ఎక్కడ ఈగోస్ లేకుండా అండి. అంటే వినగలగాలండి. మనం కూడా ఓపిక్గా వాళ్ళు వేరేలాగా థింక్ చేస్తున్నప్పుడు లేదండి ఇది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ ఉన్నప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుందండి. అట్లా ప్రతి సినిమాలోనూ మనం అనుకున్న దానికి 100% ఎక్కడ రాదండి. ఒక 90%, ఒకసారి 70-80% ఇలా వస్తుంటుందండి. తేడా ఉంటుంది అంతే అండి. కాకపోతే బట్ ఆ సినిమా ఫినిష్ వచ్చేసరికి కొంచెం ఇలా చేస్తే బాగుండు, కొంచెం ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. అది ఎప్పటికీ ఉంటుందండి. బట్ ఇది కొంచెం బాగా సంతృప్తి ఇచ్చింది నాకైతే అండి. సక్సెస్ గాను సంతృప్తి అండి. బట్ బిఫోరే సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక మంచి సంతృప్తి సినిమా అంటే మన వర్క్ టీం అంటే ప్రొడక్షన్ టీం కావచ్చు, మా టీం కావచ్చు, డైరెక్షన్ టీము, కెమెరామెన్ టీము, యాక్టర్లు కూడా అండి. ఈ సినిమాకి అంటే నాగచైతన్య గారు అండి. నాగచైతన్య గారు ఇప్పుడు జనరల్గా మీకు యాక్టర్స్ ఏంటంటే ఈ చిన్నదానికి అక్కడ ఎందుకు ఇక్కడ దగ్గర చేయొచ్చు కదా ఇలా ఉంటుందండి. మేము ఎక్కడ సెట్ చేస్తే అక్కడండి. అంటే యాక్చువల్లీ ఈ సెట్ వేసింది కర్ణాటకలో కదా? కర్ణాటక అండి, గోకర్ణ దగ్గర ఈ మత్స్యలేశం సెట్ అక్కడ వేసామండి. అక్కడ గోకర్ణ అండి, గోకర్ణ టెంపుల్ చూడండి అక్కడండి. అంటే మాకు అక్కడ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ దొరికిందండి. అంటే ఎక్కువ సముద్రం ఒడ్డున సినిమా ఉంది. మేము అన్నీ తిరిగామండి. శ్రీకాకుళం కూడా వెళ్ళాం. శ్రీకాకుళం కన్నా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ల్యాండ్స్కేపింగ్ కావాలి అని మాకు చాలా తిరిగిన తర్వాత గోకర్ణ దగ్గర ఒక ట్రయాంగిల్ షేపు, ఒక సైడ్ బ్యాక్ వాటర్, ఒక సైడ్ సీ ఉండేలాగా, సీలో కూడా అక్కడక్కడ ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. పెద్ద రాక్ ఉంటుందండి. అంటే కంప్లీట్ వాటర్ కాకుండా అక్కడక్కడ బ్రేక్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న దగ్గర అది బాగా నచ్చింది అనమాట. ఇదైతే ప్రాపర్ మన స్టోరీకి ఎప్పటికీ మీకు, ఎందుకంటే గొప్ప లొకేషన్స్ అండి, గొప్ప సెటప్ ఎప్పుడు మీకు ఎలా ఉంటుంది లాంగ్ రన్ ఆడియన్స్ గుర్తుంటుందండి. రైట్. అది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదనుకోండి ఆ సినిమా హిట్ అయినా కూడా ఆ కొద్ది రోజులు గుర్తుంటే తర్వాత మర్చిపోతామండి. అంతే కదా. అది నేను చాలా పాత సినిమాల నుంచి నేను స్టడీ చేస్తున్నానండి. దాన్నే ఫాలో అయ్యామన్నమాట ఇక్కడ. ఓకే. సో అది మంచి రిజల్టే ఇచ్చింది, మంచి సంతృప్తి. అదే చూసే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మసిలేశ్వని ఆమె చెప్తా ఉంటే సత్య క్యారెక్టర్ నిజంగా అక్కడే వెళ్ళి షూట్ చేశారేమో అనిపించి అందరూ భ్రమపడ్డారు. అది వాళ్ళ భ్రమ అన్నమాట. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా సార్. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తీస్తే కూడా మనకి ఇప్పుడు సినిమా అనేది బాధను తెప్పించాలి, ఎంటర్టైన్ చేయాలి, ఒక పెద్ద స్టోరీ చూసామనేది ఒక స్క్రీన్ మీద ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు అవన్నీ విజువల్స్ అలా వచ్చాయి కాబట్టి దాని దగ్గర మ్యూజిక్ నాలోంచి వచ్చింది. అవును, అతను కూడా చాలా అనేసి చెప్పారంటే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ అండి. ఒక లొకేషన్ బ్యూటీగా మనం షూట్ చేస్తే ఎడిటర్కి ఇన్స్పిరేషన్ ఉంటుందండి, మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. దాని నుంచి వచ్చే అవుట్పుట్ వేరేలా ఉంటుంది. అదే ఈరోజు మీకు మ్యూజికల్గా ఒక పెద్ద
సినిమా అయిందండి అది. అవును, బిఫోర్ మూవీ రిలీజ్ జనాన్ని ఈ తండేల మీద ఆ రకమైనటువంటి ఒక హైప్ క్రియేట్ చేసింది పాటలే కదా. అవును, ఆ బుజ్జి తల్లి పాట కానివ్వండి, అవును. ఓం నమ శివాయ కానివ్వండి, హైలెస్ కానివ్వండి. సో అన్ని పాటలు కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. మేమంతా కష్టపడింది ఒక ఎత్తు అండి, ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఎత్తు అనమాట. అదే దానికి ఇంకా అంత మరింత ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా ఆయనే ఇవాళ దేవిశ్రీ గారి వల్లే సినిమా అంత ఆడియన్స్కి ఎక్కడ చూసినా నేను మధ్య తిరుగుతుంటాం కదండి, ఎవ్రీ ఒక 1 hour లోపు బుజ్జి తల్లి ట్యూన్ వినిపిస్తుందండి, రింగ్ టోన్ వినిపిస్తుంది. ఓకే, అంతగా వెళ్ళిపోయింది ఆ పాట, ఆయన మ్యూజిక్ వెళ్ళిపోయింది. నేను సినిమా స్టార్టింగ్లో కూడా చెప్పానండి, ఈ సినిమా మ్యూజికల్గా నాకు సత్య గారు వినిపించారన్నమాట సాంగ్ షూట్ చేయకముందే. ఓకే, ఈ సాంగ్ చాలా రింగ్ టోన్ అవుద్దండి, చాలా జనాల్లోకి బాగా వెళ్ళిపోద్ది, ఈ సాంగే మనల్ని బాగా ప్రమోట్ చేస్తుందని చెప్పాను. అదే అయిందండి ఇవాళ. ఓకే, అలాగే చైతన్య గారు కూడా అండి, చైతన్య గారు కూడా నేను ప్రీలీజ్ ఈవెంట్లో ఇప్పుడు చెప్పాను, తండేలుకు ముందు నాగ చైతన్య వేరు, తండేలు తర్వాత నాగ చైతన్య మాడుకుంటారు. అది కూడా ఈరోజు ఆయన గురించి విపరీతంగా అట్లాగే అయిందిగా. ఆయన ప్రీవియస్ సినిమాల కలెక్షన్స్ అన్నిటిని కూడా దాటేసి, అంటే చైతన్య గురించి ఆ క్లైమాక్స్ గురించి ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుంటారండి. ఆయన పర్ఫార్మెన్స్ కానీ. అవును, ఆయన దీంట్లో శాండ్ ఫైట్ ఉంటుందండి, ఆ శాండ్ ఫైట్లో నిజంగా ఆయన పడ్డ కష్టం అండి. అట్లా మేము అక్కడ గోకర్ణ దగ్గర షూట్ చేసేటప్పుడు అండి ఒక 25 days షెడ్యూల్ అండి. అది 25 days షెడ్యూల్ తర్వాత ఈ శాండ్ ఫైట్ చెయ్యాలా వద్దా అన్నది డౌట్ అండి. అంటే 20 days అందరం పండగ కూడా, సంక్రాంతి పండుగ కూడా జరిగింది మాకు, ఎవరు ఇంట్లోకి రాలేదు, అందరూ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలన్న ఇదిలో ఉన్నారన్నమాట. అప్పుడు హీరో గారు లేదు శాండ్ ఫైట్ కూడా చేద్దాం అన్నారు. లేదు తర్వాత చేద్దాం అన్నట్టు ఒక డిస్కషన్ జరుగుకుంటూ అండి ఆయన వదలలేదన్నమాట. ఓకే, లేదు చేయాల్సిందేనో చేద్దాం అన్నాడు. ఆయన ఇనిషియేషన్ తీసుకొని, అంటే అందరూ టైర్డ్ అయిపోయాం కదా, మీరు కూడా చూడండి అని అంటే లేదు నేను చేద్దాం అన్నానండి. అప్పుడు మేము అక్కడ ఒక శాండ్ ఏరియా ఉంటుందండి, చాలా మా బయట కన్నా టెంపరేచర్ ఎక్కువ ఉండే అక్కడ ఆయన ఒక గొడుగు వాడలేదండి, ఎక్కడ ఒక నీడ అనేది ఉండేది కాదు, ఎండలోనే ఉండేవాడు, ఎండలోనే చేరేసి కూర్చునేవాళ్ళు, చేసేవాళ్ళు అన్నమాట. నాకు నిన్న నాగార్జున గారు ఈవెంట్లో చూసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది అన్నమాట అండి. నేను అంటే మా సినిమాకి నాగార్జున గారు దానికి ఒక సెట్ వేశారు అనమాట, అన్నపూర్ణ స్టూడియోలో అండి. మాస్ అండి, నాగార్జున గారు యాక్ట్ చేసిన మాస్ సినిమా సెట్ వేశారండి. ఆ సెట్లో డైరెక్టర్ అప్పట్లో ఫ్లోర్లు ఏసీ లేవండి, మొత్తం జూనియర్స్ డాన్సర్స్ అందరూ ఉన్నారండి, బాగా సమ్మర్ అండి, బాగా పీక్ సమ్మర్ అనమాట. నేను చేయలేదండి ఆ సినిమాకి, బట్ నేను పక్క ఫ్లోర్లో నా వర్క్ జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ఫ్లోర్లో సెట్ వేశారు, నాగార్జున గారి ఏదో సాంగ్ ఏదో జరుగుతుందండి, మొత్తం జూనియర్స్ అందరూ ఉన్నారు. సడన్గా షూటింగ్ బ్రేక్ చేశారన్నమాట, షెడ్యూల్ బ్రేక్ చేశారు. ఏమంటే అదే బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంది, నాగార్జున గారు చేయను అన్నారు, అది అన్నారన్నమాట. అంటే నాగార్జున గారికి ఒక పెద్ద కూలర్ పెట్టారంటండి. ఆయన నాకు కూలర్ పెడతారు, మిగతా వాళ్ళందరికీ ఎలాగా, ఏం పర్లేదు మనం 1 month ఆఫ్ చేద్దాం, తర్వాత చేసుకుందాం అన్నారంటండి. మాస్ వచ్చి అన్నపూర్ణ స్టూడియో బ్యాన్ అండి అది. కాబట్టి అంటే ప్రొడ్యూసర్కి అంటే అన్ని రోజులు సెట్ హోల్డ్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ ఆయన ఏంటంటే అందరికి ఎవరికి కూడా అది సౌకర్యంగా ఉండకూడదని అలా ఆలోచించిన వ్యక్తి. నిజంగా మా శాండ్ ఫైట్ కానీ ఆయన వచ్చి ఉన్నా, చైతన్య గారు ఇలా చేస్తానని తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, అంత అంటే ఆయన అంతగా ఆలోచించేవాళ్ళు కదండి. మరి సొంత కొడుకు అంత కష్టపడుతున్నాడంటే ఎలాగ ఫీల్ అయ్యేవాళ్ళు తెలిస్తే ఆయన ఎలా తీసుకునేవాళ్ళు అనిపించింది అనమాట. నిజంగా ఆయన నాకు తర్వాత అనిపించింది అనమాట, చైతన్య గారు ఎందుకు అంత కష్టపడ్డారన్న దానికి ఆ సీన్లో మీకు అంటే భాష గురించి, యాస గురించి ఎగతాళి చేస్తారు. అవును, అంటే ఇది చాలా మనకు కంపరంగా ఉండాలి కదండి. బహుశా ఆ కంపరం రావడం కోసం ఆయన అలా ఎండలో ఉన్నాడు అనిపించింది. ఆ ఫైట్ కూడా అదే కదండి లీడ్ మీకు. అవును, భాషని యాసని అంటే డైరెక్టర్ అలా మోటివేషన్ అండి. అంటే ఒక భాషని యాసని ఆడు మిమ్మల్ని ఇది చేస్తున్నాడంటే మీరు ఎంతగా రియాక్ట్ అవ్వాలనే దాని మీద ఆయన అంత పెయిన్ తీసుకున్నాం అనిపించింది నాకు. అదే అక్కడ నాగమహేష్ కొడుకుగా చేసిన ఆయన తోటి ఫైట్ వాళ్ళ మనుషులు గ్యాంగ్. అవును, అది మాత్రం హారిబుల్ అండి. ఎవరో మేము ఒక 2-3 minutes కూడా ఎండలో ఉండలేకపోయాం, గొడుగు కానీ లేదంటే ఏదో షెల్టర్లో ఉండేవాళ్ళం. వాళ్ళు మాత్రం చేసుకుంటే ఆయన మాత్రం కంప్లీట్ అంటే సన్ ట్యాన్ అవ్వాలని ఉద్దేశము, సహజంగా రావాలి అంటే మేకప్ త్వరగా వెళ్ళిపోయేది అనమాట. అందుకని ఆయన ఒరిజినల్గా ట్యాన్ అయితేనే స్కిన్ కొంచెం ఫెయిర్నెస్ తగ్గుద్దని చెప్పేసి ఎండలో ఉండేవాళ్ళండి ఈ సినిమాకి అంతా. అంటే అంతగా కష్టపడ్డాడు నాగ చైతన్య. ఆయన ఏంటంటే సినిమా ఆయన కూడా ఎక్కువ బాగా
అరవింద్ గారు వినోద్. ఎలాగా ఉమ్. దీన్ని ఇంతగా ప్రేమించారో అంటే అందరూ అరవింద్ గారు అందరికీ అలా మోటివేట్ చేసి పెట్టేశారండి. అరవింద్ గారి సినిమా ఆ, అనేది ఇక అందరూ కూడా అలాగే తీసుకొని ఆహా. చేశారు. నాగ చైతన్య కూడా మరింత కష్టపడి చేసినట్టుగా అనిపిస్తుంది. అవునండి అవును అందుకని ఈరోజు నాకు మా నాన్నగారు కనిపించారని చెప్పేసి ఆయన అవునండి అవును స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా. అవును అదే సో అంత బాగా అవునండి అవును ఆ సినిమాకి అందరూ మేము ఎక్స్పెక్ట్ చేసింది అండి. కాకపోతే అది ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే నా చైతన్య గారికి చాలా బాగా మాట్లాడుకుంటారు, ఆయన కష్టం వర్కౌట్ అవుద్ది అని మేము అనుకున్నాము. బట్ ఈరోజు అది అందరూ ఎవరు చూసినా అదే మాట్లాడుకుంటారండి. చైతన్య గారు బాగా కష్టపడ్డారు, ఆయన క్లైమాక్స్లో అందరూ నేర్పించాడు. అవును ఇవన్నీ మన అంటే అనుభవంలో చాలా జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అంతే మామూలుగా సాయి పల్లవి పర్ఫార్మర్ గా చాలా మంచి పేరు అవును, ఉన్నటువంటి ఆవిడ. అవును ఆమెకి మ్యాచ్ కావటం అనేది అవతల వాళ్ళకి పెద్ద టాస్క్ అని చెప్పుకుంటూ ఉంటారు. అవును అవును అలాంటిది ఈయన కొన్ని చోట్ల ఈయన కూడా డామినేట్ చేసేసాడు అన్నంత అవును, పేరు అవును ఆవిడ రావడం అనేది. అద్భుతంగా చేసిందండి. ఆవిడ ఏంటంటే ఆవిడ ఎంత అద్భుతంగా చేసినా కూడా ఆవిడని ఆల్రెడీ అందరికి తెలుసండి అది. అవును అది ఇక ఇక అది సహజమే అనుకుంటారు. అనుకుంటారు అదే. అవును. కాబట్టి ఈయన చేయడం అనే దాంట్లో అందరూ ఉమ్. ఆ, మరింత ఎక్కువ అంటే ఆయనకి ఆ క్రెడిట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు. నిజంగానే. అవును, అవును నాగ చైతన్య చాలా బాగా ఇప్పుడు ఆయన చేశాడు. ఆయన మీద అంటే వేరే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కూడా భిన్నమైన కథలు రాయొచ్చు, అవును భిన్నమైన సినిమాలు తీయొచ్చు అనే ఆలోచన పుడుతుంది దీనివల్ల. ఖచ్చితంగా పడుతుంది. ఉమ్. లేదంటే ఈయన ఒక గ్లామర్ బాయ్ అనుకుంటారు అందరూ. ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కదా చందు, అదే తెనాలి రామకృష్ణ అని అనౌన్స్ చేశాడు. మరి తెనాలి రామకృష్ణ సరే, మరి శ్రీకృష్ణదేవరాయలు ఎవరు అనేది కూడా ఒక క్వశ్చన్ లాగా అయింది. ఎవరు చేస్తారు అని. సో నెక్స్ట్ ఏంటి మీరు మీ దీని తర్వాత తండేళ్ళ తర్వాత ఇమీడియట్ మూవీ? అది ఎస్విసిసిలో మన విరూపాక్ష డైరెక్టర్ అండి, కార్తీక్ దండుది. ఓకే నాగ చైతన్య గారి సినిమానే చేస్తున్నామండి. మళ్ళీ నాగ చైతన్యతో అది చేస్తున్నారు. నాగ చైతన్య గారికి ఇంకొక కొత్త జానర్ అండి. చాలా అద్భుతంగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా మందికి బాగున్నాయండి. ఆ ఓకే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగే ఉంటుంది సినిమా. ఓకే మీ వర్క్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయిందండి. ఓకే షూట్ మొదలైందా? షూట్ కాలేదు? షూట్ ఒక 2 days చేసామండి. ఓకే ఇంకా నాగ చైతన్య గారు ఇంకా ఎంటర్ అవ్వలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, లొకేషన్స్ అన్ని చేస్తున్నామండి. ఓకే చాలా మంచి సినిమా అవుతుంది అది కూడా. హిందీ కదా, భోగవలి ప్రసాద్ గారు. భోగవల్ ప్రసాద్ గారు. ఓకే ఆయన మంచి సేమ్ అంతా శ్యామ్ ప్రొడక్షన్ గారు. వాల్యూస్ కి మంచి అవును. ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి కాబట్టి. దీనికి మరింత ఎక్కువ స్కోప్ ఉందండి ప్రొడక్షన్ వాల్యూస్ కి. అవునా? అంటే మరింత బడ్జెట్ కూడా ఉంటుందా? బడ్జెట్ ఉందండి, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని. అంటే ఏం లేదండి, అలాంటి స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ ఏంటంటే మీకు అన్ని యాక్షన్ అన్ని లాంగ్వేజ్లు కూడా అందరికి కనెక్ట్ అయ్యేలాగా యూనివర్సల్ మూవీ అవుద్ది అనమాట అండి. మొత్తం పాన్ ఇండియా రిలీజ్ అనమాట అది కూడా. అందులో ఏమాత్రం డౌట్ లేదండి. ఓకే మీకు రిలీజ్ అవ్వబోతున్న సినిమా? రిలీజ్ అవ్వ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఒకటి రిలీజ్ అవుతుందండి. ఓకే తర్వాత మన పాట వచ్చింది చూడండి, రిలీజ్ అయింది కదా. అవునవును దానికి మీ వర్క్ ఉంది కదా? సెట్ అండి, 2 songs సెట్ చేసామండి కూడా. ఓకే చాలా బాగా వచ్చిందండి. అది కంప్లీట్ ఎంటర్టైనింగ్ అండి. ప్రొడక్షన్ డిజైన్ కి ఎక్కువ స్పేస్ లేదండి, అదే కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ లో చాలా. డైరెక్టర్ తను కూడా కళ్యాణ్ అసలు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడండి. తను ఎవ్రీ సీన్ అండి ఆ సినిమాలో ఏ సీన్ చెప్తే కూడా మనలో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే అది చాలా మంచి హిట్ సినిమా. హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మ్యాడ్ స్క్వేర్ మీద అంచనా కూడా అలాగే ఉంటాయి. ఇంకా బెటర్ గా ఉంటుందండి. పైగా సితారా నుంచి వచ్చే సితారా ఎంటర్టైన్మెంట్స్ వచ్చే సినిమా కాబట్టి. అవును. దాని తర్వాత నాని గారి సినిమా ఒకటి హిట్ 3 ఒకటి వస్తుందండి, శైలేష్ కోల్ను. అది చాలా ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ అండి. అంటే నా టైం బాగుందేమో తెలియదండి, చాలా మంచి మంచి స్క్రిప్ట్లు వస్తూ ఉన్నాయి. అది ఒక మంచి స్పాన్ ఉన్న సినిమా అండి. ఓకే మీకు మంచి స్కోప్ ఉందా? చాలా మంచి స్కోప్ ఉందండి. బయట ఎక్కువ వెళ్ళినట్టు ఉందిగా. హాఫ్ సినిమా అంతా డిఫరెంట్ స్టేట్స్ లో చేసామండి. సగం సినిమా అంతా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కూడా వెళ్ళారా? సిమ్లా, అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, బోర్డర్ దగ్గరికి వెళ్ళారు ఆల్మోస్ట్. చైనా బోర్డర్, ఇండియా చైనా బోర్డర్. ఒక 4-5 స్టేట్స్ లో ఉంటుందండి అదంతా కూడా. ఓకే ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ చాలా ఒక సెట్ చేసామండి, ఒక అద్భుతమైన సెట్ అది. అందులోనే జరుగుద్ది, చాలా బాగుంటుందండి అది. ఓకే శైలేష్ అక్కడ ఈ ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించేసామండి. ఏది బోర్డర్ దగ్గరదేనా? బోర్డర్ దగ్గర ఒక ఫారెస్ట్ లో ఒక బిల్డింగ్ అనమాట, ఒక స్ట్రక్చర్, ఓల్డ్ స్ట్రక్చర్ అందులో ఉంటుందండి. దాన్ని ఇక్కడ సృష్టించామండి. మరి ఫారెస్ట్ కూడా అండి. ఫారెస్ట్ ఉన్న ఫారెస్ట్ నే మనం యాడ్ చేసుకున్నామండి. ఓకే ఫారెస్ట్ లోనే వేసారు. ఫారెస్ట్ లో వేసామండి. సాను వర్గీస్ అని సినిమాటోగ్రాఫర్ అండి ఆయన. సాను వర్గీస్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఆయనతో చేయడం.
అంటే హిట్ సిరీస్లో థర్డ్ పార్ట్ని నానే స్వయంగా చేయటం ఆ క్యారెక్టర్ని. అవునండి అవునండి. అందరికీ అండి ఆ సినిమా చేసిన అందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుందండి. డైరెక్టర్ అలాంటి స్క్రిప్ట్ తయారు చేశారన్నమాట డైరెక్టర్ గారు, శైలేష్ కోల. అది యూనివర్సల్ స్క్రిప్ట్ అనేది కూడా. ఓకే. సో అయితే అప్పుడు మనం హిట్ తర్వాత హిట్ గురించి మాట్లాడుకున్నాం ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ చందుతో మళ్ళీ ఏమైనా ట్రావెల్ జర్నీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఆయనకు నాకు మంచి ఇది ఉంది. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా తెలియదండి. ప్రస్తుతానికి అయితే తండేలు వరకే మనం చేసాము. అంటే గతంలో ఆయన కొన్ని సినిమాలు చేశారు. అవునండి. అప్పుడు మీరు జర్నీ లేదు, ఆయన పరిచయం ఉంది, నేను చేయలేదండి. బట్ ఈ సినిమాతో నాకు చాలా హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. ఆయన కూడా నా వర్క్ పరంగా చాలా. ఆయన ఇదివరకు వేరే వాళ్ళకి ఇచ్చాడు కదా, ఇప్పుడు మీకు ఈ సినిమాకి మిమ్మల్ని ఎంచుకోవడంలో ఏదైనా ఉందా, మొదలబో ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. అంటే మన దీని ప్రీవియస్ అదే మీరంటే విరూపాక్ష, హనుమాన్, ఈ వీటిలన్నిటిలో ఒక మంచి క్వాలిటీ వర్క్ వస్తుంది అని ఈ సినిమాకి కొంచెం క్వాలిటీగా వర్క్ కావాలి అన్నట్టుగా చేంజ్ ఓవర్ ఉండాలన్నట్టు కూడా అనుకుంటా అండి. బట్ పిలవడం జరిగింది అనమాట, ఆయన చాయిస్. ఓకే. అంతేగాని ఇంకెవరో రికమెండ్ చేసి అట్లా కాదు కదా? తెలియదు, నాకైతే తెలియదండి. నాకు ఫోన్ చేశారు, నాకు కథ చెప్పగా నాకు బాగా నచ్చేసింది. వాళ్ళు ఈ సినిమాని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రొడక్షన్ డిజైన్ పరంగా, అందుకనే నేను పిలిపించామన్నారు. ఓకే. ఇంకా నాకు అది ఇంకా ఎనర్జీ కదండి ఇంకా. అంతే. సో ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది వచ్చి ఇండస్ట్రీకి? అవుతుంది సార్, 25 years పైన అవుతుంటుందండి. సో మొత్తానికి అంటే మీరు నాగేంద్ర ప్రసాద్ నుంచి నాగేంద్ర ప్రసాద్ నుంచి శ్రీ నాగేంద్ర తంగర అని పేరు మార్చుకున్న తర్వాత ఎక్కువగా మీకు సక్సెస్ పెరిగిందని అనుకుంటున్నారా? అంటే అదే ఎందుకని ఆ పేరు మార్చుకున్నది కారణం ఏదైనా ఉందా? స్పెసిఫిక్ గా రీజన్ ఏదైనా ఉందా? ఏం లేదంటే మీరే మార్చుకున్నారా లేకపోతే ప్రశాంత్ వరం మార్చేసాడా? లేదండి, మా బ్రదర్ ఇలా ఉన్నాడండి, తను సజెస్ట్ చేశారనమాట. ఓకే. ప్రసాద్ తీసేసి శ్రీ ముందు శ్రీ పెట్టుకో అని, శ్రీ అని పెట్టుకుంటే బాగుంటది అన్నట్టుగా చెప్పారు. సరే మంచిది, దానివల్ల పేరేం మారట్లేదు కదండి, సేమ్ పేరు ముందు శ్రీ పెట్టడం మంచిదే కదా. కానీ ప్రసాద్ తీసేసారుగా. అదే నా ప్రసాద్ తీసాము. సరే మార్చాం, బాగానే. అంటే అప్పటి నుంచి అనుకోకుండా ఆయన మార్చడం, అప్పటి నుంచి అన్ని సక్సెస్ఫుల్ వస్తున్నాయి కాబట్టి బాగుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు చెప్పాలంటే తెలుగులో మంచి మంచి ఆర్ట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ డిజైనర్సే ఉన్నారు. అవునండి. సో అందులో మీరు కూడా ఇప్పుడు ఫ్రంట్ లైన్ లోకి వచ్చేసారు. ఎలా ఏమనుకుంటున్నారు అంటే ముందు ముందు, ఎందుకంటే మనకి తెలుగులో అనేటప్పటికి తోట తరణి గారు ఇప్పుడు ఇంకా అంటే ఇక్కడ మన ముందు జీవించి ఉన్నటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ లో గొప్ప ఆర్ట్ డైరెక్టర్, ఫస్ట్ పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఆర్ట్ డైరెక్టర్ ఆయన. అవునండి. తోటతరణి దేశంలోనే. అవును. సో అలాంటి ఒక గొప్ప మనిషి దగ్గర నుంచి ఇంకా చాలా మంది మీతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఏఎస్ ప్రకాష్ ఉన్నాడు, అవినాష్ కొల్లా ఉన్నాడు, ఇంకా చాలా మంది, ఇంకా నాకు ట్రై కావట్లేదని. సో మంచి ఒక అందరి మధ్య ఇంకొక అతను అయిపోయింది రవీంద్ర ఉన్నాడు. సో అందరూ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒక మంచి మీ మధ్య ఒక స్పోర్టివ్ కాంపిటీషన్ ఉందా? మా అందరితో మేము అందరూ మాట్లాడుకుంటామండి, అందరూ ఫోన్లు చేసుకుంటామండి. అందరూ సక్సెస్ వస్తే ఒకరికొకరు ఫోన్ చేసుకొని అన్నట్టు చెప్తాము. షేర్ చేసుకుంటూ ఉంటారా? షేర్ చేసుకుంటాం, పక్క పక్కన సెట్ వర్క్ జరుగుతున్నప్పుడు కలుస్తుంటామండి. ఓకే. మీరు అంటే తరణి గారు ఒక లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్. ఇప్పటికీ మేము ఏదన్నా కొంచెం నేర్చుకోవాలంటే ఆయన సినిమాలు చూసి కొంచెం నేర్చుకుంటుంటామండి. అంత గొప్ప లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్. అంటే ఈ ఆర్ట్ డైరెక్షన్కి ఏంటంటే స్టార్టింగ్ టైంలో చాలా మంచి ఆదరణ ఉండేదండి, మంచి ఇంపార్టెన్స్ ఉండేది. బ్లాక్ అండ్ వైట్ కానీ, దాని తర్వాత తరణి గారు వచ్చిన తర్వాత కూడా భాస్కర్ రాజు గారు, వీళ్ళందరూ శ్రీనివాసరాజు గారు అండి, అశోక్ గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకు మధుర మీనాక్షి టెంపుల్ వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఆ టైం వరకు చాలా బాగుండిందండి. మళ్ళీ మధ్యలో పడిపోయిందండి, మళ్ళీ అవకాశం అయితే వచ్చిందండి. దానికి ఈ క్రాఫ్ట్కి ఇండస్ట్రీలో ఇంకా గుర్తింపు రావడానికి దీని గొప్పతనం ఏంటి అని తెలియాలి అని చేయాలన్న ఉద్దేశం నా ఉద్దేశం అండి. తెలియజేయాలన్న నా ఉద్దేశం ఒకటి. దానికోసం ఎలా చేయాలన్న దాని మీద వర్క్ చేస్తాం అన్నమాట. ఆ ప్రయత్నం చేస్తున్నాం. దాని ఎంతవరకు అంటే మనం ఒక్కరికే కాకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్లు తెలిసేలాగా ఏదైనా తెలియజేయాలి. ఇంకా అంటే ఎక్కువ స్పేస్ ఉందన్నమాట అండి వర్క్ చేయడానికి. చాలామంది కొత్త వాళ్ళు రావడానికి అంటే వాళ్ళకు వచ్చే రూట్ తెలియట్లేదు, ఏం చేసి రావాలి, ఎలా రావాలో తెలియదు. దీనికి ప్రాపర్గా కోర్స్ కూడా ఏం లేదండి.
అంతేగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మిగతా డైరెక్షన్ కి అన్నిటికీ ఉన్నాయి కానీ సినిమాటోగ్రఫీ వీటికి ఉంది అన్నిటికీ కానీ ఉన్నాయి, దీనికి లేదనమాట. ఎడిటింగ్ కి ఉంది కానీ ఆ, దీనికి లేదు. దీనికి లేదు. బట్ దీనికి ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీంట్లో కూడా ఎక్కువ మంది వచ్చి వర్క్ చేయాలి, క్వాలిటీ వర్క్ ఇవ్వాలి. రాను రాను తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనం కూడా డెవలప్ అవ్వాలి. లేదంటే మనం తగ్గిపోయాం అనుకోండి, రేపు హాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి పనిచేసే పరిస్థితి రావచ్చు. అప్పుడు దీనికి ఇక్కడ లోకల్స్ అందరికీ ఒక ఇది తగ్గుద్ది. దీనికి అది ఆ ప్రమాదం రాకముందే ఏదైనా మనం చేయాలి, అదే ఇక్కడ ఆ స్కిల్స్ మనమే పెంచుకోవాలి అంతే అన్నది ప్రయత్నం అండి. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ కి ఆ గుర్తింపు అనేది ఎప్పుడు ఉండాలి. అంటే మన దగ్గర కష్టపడే మనస్తత్వం ఉంటుందండి, అన్ని చేయగలం. అదే కాకపోతే మనకు ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆ ప్లాట్ఫామ్ ఉండదండి ప్రాపర్గా. ఇప్పుడు ఏదో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత నేను మీరు 25 years నుంచి వర్క్ చేస్తున్నామండి. అప్పుడు 25 years వరకు నేను చేస్తున్న వర్క్ ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉండేదో కొంచెం దగ్గరగా అప్పుడు ఉండేది. కాకపోతే అప్పుడు ఎవరు బిలీవ్ చేసేవాళ్ళు కాదు, ఇది చేయాలంటే అది ఎందుకు ఇలా ఎందుకు అనేవాళ్ళు. ఇప్పుడు మనకు సక్సెస్ అయిన తర్వాత మనం చెప్పేదానికి ఈజీగా వర్క్ అవుతుంది. అలా నాలాగే చాలా మంది అలాగే చాలా మంది ఉంటారండి. వాళ్ళ దగ్గర కూడా స్కిల్స్ ఉంటాయి, చాలా ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు ఏమైనా చేద్దామంటే చేయడానికి స్కోప్ ఉండదు అన్నమాట. కాబట్టి దానికి ఎవరికైనా ఈజీ స్కోప్ ఉండేలాగా మనకు ఒక ప్లాట్ఫామ్ ఉందనుకోండి, అంటే దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఒక గుర్తింపు ఇవ్వాలి. ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఒక స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు ఆ స్క్రిప్ట్కి ఎలా వర్క్ చేయాలనేది ఒక డిజైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలన్నది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మిగతా ఎవరైతే టీం ఉందో వాళ్ళకు కూడా వెళ్ళింది అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఆదరణ వస్తుంది అనమాట. మనంతా మనం తీసుకుంటామండి, టాలెంట్ కూడా ఏంటనేది బయటపడుతుందండి. అదే అలాంటి టాలెంట్ మన దగ్గర చాలా పుష్కలంగా ఉంది. ఉన్నారు అదే చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా మంది వస్తున్నారండి. అవునా? ఇదివరకు ఈ ఫీల్డ్ లోకి ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది వస్తున్నారండి. వాళ్ళు మౌనిక రామకృష్ణ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారండి, అవును, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో కూడా ఒక 7-8 మంది దాకా అమ్మాయిలు ఉన్నారండి మీ టీమ్ లో. ఓకే, వెరీ గుడ్. అంటే మా టీమ్ లో కాకుండా తెలుగు ఇండస్ట్రీ దాంట్లో కూడా ఉన్నారు. మొత్తానికి నా దగ్గర కూడా 2-3 కూడా అసోసియేషన్ ఉన్నారు. ఓకే, నా దగ్గర కూడా 2-3 అమ్మాయిలు పనిచేస్తారండి. ఓకే, సో ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు, అమ్మాయిలు కూడా ఈ ఫీల్డ్ లో కూడా వస్తూ ఉన్నారు. అంటే స్పేస్ ఉందండి రావడానికి, కరెక్ట్ వేలో రావాలి. అదే, సో ఇప్పుడు మీకు ఏదైతే తండేల్లో మీకు ఆ స్వేచ్ఛ దొరికింది కాబట్టి ఇంతవరకు మీరు ఇవ్వగలిగారు, అంత పేరు మీరు తెచ్చుకోగలిగారు ఈరోజు. ఎందుకంటే తండేల ఆర్ట్ వర్క్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగానే ఎవరికి కూడా పాకిస్తాన్ జైలు అనేది అది ఒక సెట్ అనేది చాలా మందికి కూడా తెలియనంతగా సహజంగా మీరు వేసి అందరి ప్రశంసలు పొందారు. మీ టీంకి అందరికీ తెలుసు కాబట్టి. సో ఎనీవే నాగేంద్ర గారు, చాలా సంతోషం. సో మీరు ఇలా మంచి మంచి ప్రాజెక్టులు తోటి సక్సెస్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్గా సాగిపోతూ ముందు అంటే మీకు అంటే మైథలాజికల్ ఈ స్పేస్ అవి ఉంటాయి చూడండి, ఆ బ్యాక్ డ్రాప్ లో కూడా వస్తే కనుక ఇప్పుడు దాకా రాలి. అంటే హనుమాన్ కొంచెం టచ్ వచ్చింది మీకు, బట్ పూర్తి స్థాయిలో చాలా సినిమాలు వస్తున్నాయండి. ఇంకా ఆ టైప్ మనకు కుదరక కొన్ని సినిమాలు చేస్తున్నాం అండి, చాలా మందికి చేయలేకపోతున్నాం. అదే, సో రావాలని ఇంకా మంచి మంచి వర్క్ మీ నుంచి మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.